ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పరమపిత పరమాత్మ. ఓం ఓముకు వందనాలు ప్రణామాలు. ఋషులకు మహర్షులకు మునులకు యోగులకు గురువులకు ఆచార్యులకు అధ్యాపకులకు పెద్దలకు మాతాపితలకు శ్రేయోభిలాషులకు మిత్రులకు అందరికీ వందనాలు. సర్వేభ్యో నమో నమః. ఓం అథ శ్రీమద్భగవద్గీత మూలము సర్వశాస్త్ర నిష్ణాత విపశ్చిద్వరేణ్య పండిత శ్రీ ముక్తిరామోపాధ్యాయ. తర్వాత నామము స్వామి ఆత్మానంద సరస్వతి గారు విరచిత భాష్యోపేతము. తెలుగు అనుకృతి వేద వేదాంగ పారంగత దర్శన తత్వవేత్త కళా ప్రపూర్ణ శ్రీ పండిత గోపదేవ శాస్త్రి గారు విరచిత టీకా తాత్పర్య వివరణము అవతారవాద సంయుతము. ప్రకాశకులు ఆర్య సమాజము, కూచిపూడి. విశుద్ధ భగవద్గీత చివరి అధ్యాయం 18వ అధ్యాయం. ఇందులో మనం రకరకాల విషయాల గురించి సాత్విక, రాజసిక, తామసిక వాటికి సంబంధించినటువంటి ఎన్నో తెలుసుకోవడం జరిగింది. ధృతి, బుద్ధి అని, కర్మని, కర్త అని, యజ్ఞదానం, తపస్సు, ఎన్నో విషయాలు. సాత్విక, రాజసిక, తామసిక, సుఖము కూడా. ఇలా జ్ఞానం త్రివిధం, 3 విధాలుగా ఏమిటో తెలుసుకున్నాం. అంటే మన స్థితి ఏమిటో, మన పరిస్థితి ఏమిటి, మనం ఎలా ఉండాలి అనే విషయంలో తెలుసుకున్నాం. ఇప్పుడు వర్ణాల గురించి చెప్పడం జరుగుతుంది. ఎత్తదగ్రే విషమేవ పరిణామేవ అమృతోపమం. ముందు కష్టం అనిపిస్తుంది, విషం అనిపిస్తుంది, తర్వాత అమృతం అనిపిస్తుంది. ఏదైతే ముందు అమృతం అనిపిస్తుందో ఎత్తదగ్రే అమృతోపమం, పరిణామే పరిణామే విషమివ, అది రాజసం అని చెప్పడం జరిగింది. సుఖం ముందు కష్టం, తర్వాత సుఖం, అది సాత్వికం. ఈ విధంగా కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ఇప్పుడు వర్ణాలు. ఏ వర్ణాలు ఉంటాయి, ఏమేమి వర్ణాలు ఉంటాయి? అసలు వర్ణం అంటే ఏంటి? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఏమైనా వర్ణాలు ఉన్నాయా గురుజీ? ఇవి కాకుండా ఇంకేమైనా పంచమ వర్ణాలు ఉన్నాయా? 4 వర్ణాలు కాకుండా ఇంకా 5వ వర్ణం ఉందా? ఏమో గురుజీ తెలియదు. ఇంకెవరైనా? గురుజీ అతి శూద్ర అంటారు. అంటే శూద్రులకు శూద్రుడు అనమాట. ఇథేమం వాచం అందులో వస్తుంది మాట. ఇథేమ వాచం కళ్యాణ్ మావదాని జనే భ్యగం రాజన్య శూద్రాచార్య అరణాయచ. ఇప్పుడు పంచములు అనే మాట ఉంది. పంచములు, పంచమవర్ణం. వాళ్ళే దళితులు అని చెప్పుకుంటున్నారు, కొందరు మాలమాది అని చెప్పుకుంటున్నారు. అంటే శూద్రుడు అంటే ఇప్పుడు సమాజంలో శూద్రుడు అంటే వ్యవసాయం చేసేవారు కూడా శూద్రులే, కుల వృత్తుల వారందరూ కూడా శూద్రులే.
దళితులు, అంటరాని వారు, అస్పృశ్యత, ఊరికి దూరం అని పంచమరం అని చెప్పుకుంటారు ఇప్పుడు సమాజంలో. అంటే వారి సేవకులు, శూద్రుల సేవకులు పంచమ వర్ణం. శూద్రులు కూడా సేవకులు ఉంటారు. శూద్రుల సేవకులు ఉండొచ్చా? శూద్రులకు సేవకులు ఉండొచ్చా? శూద్రులు అంటే దుష్టుల, దుర్మార్గుల? శూద్రులు అంటే కాదు గురుజీ, అదొక వర్ణం అంతే. శూద్రులు ఆర్యులేనా, దస్యుల? ఆర్యులే గురుజీ. శూద్రులు ఆర్యులు ఎలా అవుతారు? శ్రేష్ఠులు. ఆర్యులు అంటే శ్రేష్ఠులు కదా. శూద్రులు ఆర్యులు ఎలా అవుతారు? ఆరాధనీయులు. ఆర్యులు అంటే శ్రేష్ఠులు, ఆరాధనీయులు, పూజనీయులు. శూద్రులు ఎలా అవుతారు? అది వర్ణాశ్రమ ధర్మాన్ని పాటిస్తూ ఆర్యులాగా ఉంటాడు కదా గురుజీ. ఆ ఉద్దేశంతో నేను అంటున్నాను శూద్రులు కూడా ఆర్యులు ఉంటారు అని. మీ ఉద్దేశం కాదు కదా. ఉద్దేశం లేవు, ప్రమాణాలు. ఒకసారి తర్కంతో చెప్పండి, శూద్రులు ఆర్యులా కాదా? ఎందుకు ఆర్యులు? ఆర్యులైతే ఎందుకు ఆర్యులు? ఇంకెవరైనా చెప్పండి. పెద్ద సమస్య ప్రపంచంలో, ముఖ్యంగా భారతదేశంలో. ఈ కులాలు, వర్ణాలు, శూద్రుల పేరుతో, మరి ఈ మధ్యలో ఈ దళితులు. మన దేశంలో విడిపోవడానికి కారణం పెద్ద సమస్య ఇదే, కులం పేరుతో, శూద్రుల పేరుతో. ఇప్పటికీ ద్వేషాలు, విద్వేషాలు ఉన్నాయి భయంకరంగా. ఇప్పటికీ ఉన్నాయి, అగ్రవర్ణాలు, నిమ్నవర్ణాలు అనుకుంటూ. అందుకే స్పష్టంగా తెలిసి ఉండాలి. చెప్పండి, శూద్రులు ఆర్యుల? ఆర్యులైతే ఎందుకు ఆర్యులు? నమస్తే గురుజీ. చెప్పండి. జన్మతో అందరూ శూద్రులే కనుక వాళ్ళు కూడా ఆర్యులే. వాళ్ళ పురుషార్థాన్ని బట్టి, వాళ్ళ సాధనను బట్టి, వాళ్ళ అవగాహన, జ్ఞానాన్ని బట్టి వాళ్ళు వివిధ వర్ణాలకు చెందిన వాళ్ళు అవుతారు. జన్మతో అందరూ శూద్రులే, ఇది ప్రమాణం. అంటే ఇది ఆధారం కదమ్మా. జన్మతో అందరు శూద్రులే, అంతేనా? జన్మతో అందరు శూద్రులే కదా. వింటున్నారమ్మా సుజాతమ్మ గారు? వింటున్నాను గురుజీ. అవును కాదని చెప్పండి. అవును గురుజీ, జన్మతో అందరూ శూద్రులే గురుజీ. అది కారణమా అంటే ఆర్యులు అవడానికి? అది కూడా ఒక కారణం గురుజీ. మీరేమన్నారు? జన్మతో అందరు శూద్రులే కాబట్టి అన్నారు. కాబట్టి అంటే అదే కారణం అన్నమాట. జన్మతో అందరు శూద్రులు కాబట్టి ఆర్యులు. అది కూడా ఒక కారణం గురుజీ. మీ వాక్యం ఒకసారి గుర్తు చేసుకోండి. జన్మతో అందరు శూద్రులు కాబట్టి ఆర్యులు. నేనేమన్నాను? నా ప్రశ్న, శూద్రులు ఆర్యులేనా? ఆర్యులైతే ఎందుకు? కర్మను బట్టి వర్ణం వస్తుంది కదా గురూజీ. అంటే ఎవరు ఉత్తమ కర్మలు, శ్రేష్ఠ కర్మలు చేసి ఆర్యులు, చెడ్డ కర్మలు చేసి దస్యులు. శూద్రులు ఆర్యులేనా? ప్రశ్న. ఆర్యావర్తంలో పుట్టారు కాబట్టి అందరు కూడా ఆర్యులే, కానీ వాళ్ళ కర్మలు వేరేగా ఉన్నాయి కదా. ఆర్యవర్తన దేశం, భారతదేశంలో పుడితే భారతీయులే, అది వేరు. ఇక్కడ ఇది జాతి. ఈ విషయంలో అంటే ఆర్య శబ్దాన్ని అర్థం చేసుకొని, ప్రదేశాన్ని బట్టి, స్థానాన్ని బట్టి, దేశాన్ని బట్టి కాదు. ఆర్యులు అంటే ఆరాధన. వినండి, ఆర్యులు అంటే ఆరాధనీయులు, పూజనీయులు, శ్రేష్ఠులను తీసుకున్నాం అర్థం. మరి శూద్రులు ఆర్యులు అవుతారా? అయితే ఎందుకు? శూద్రులు కూడా ఆర్యులు కావచ్చు. ఎందుకు కావచ్చు? వాళ్ళు ఆచార వ్యవహారాలు కదా, మంచి కర్మలు, పూజనీయ కర్మలు, ఉత్తమ కర్మలు చేశారు అనుకోండి, వాళ్ళు కూడా ఆర్యులు అవుతారు. ఈ ఆర్యులు కూడా ఆ శ్రేష్ఠ కర్మలు విడిచిపెడితే వీళ్ళు కూడా శూద్రులు అవుతారు. ఆర్యులు శ్రేష్ఠం విడిచిపెడితే శుద్ధి అవుతారా? అవుతారు కదా. మాట జాగ్రత్త అమ్మా. ఆర్యులు కాదు, ఆర్యులు శ్రేష్ఠ కర్మలు విడిచిపెడితే శుద్ధులు అవుతారు. ఆ వాక్యం తప్పు. దస్యులు అవుతారు, దుష్టులు అవుతారు. ఆర్యులు శ్రేష్ఠ కర్మలు విడిచిపెడితే ఏమవుతారు? శూద్రులు గారు, దస్యులు.
ఏమవుతారు శూద్రులు ఎవరు అంటే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు వారి కర్మలు విడిచిపెడితే శూద్రులు అవుతారు. అంటే శూద్ర కర్మలు చేస్తే బ్రాహ్మణులు శూద్ర కర్మలు చేస్తే శూద్రులు అవుతారు. క్షత్రులు శూద్ర కర్మలు చేస్తే శూద్రులు అవుతారు. వైశ్యులు శూద్ర కర్మలు చేస్తే శూద్రులు అవుతారు. శూద్రులు బ్రాహ్మణ కర్మలు చేస్తే బ్రాహ్మణులు అవుతారు. ఇది వేరు. ఆర్య ఆర్యులు దర్శనం చెబుతున్నారా మీరు? ఇంకెక్కడ చెప్పండి గురుజీ. ఆర్యులు శూద్ర కర్మ చేయడం ఉంటుందా? అంటే శూద్రులు ఆర్యులు కాదా? ప్రశ్న అదే కదా. శూద్రులు ఆర్యులేనా? శూద్రులు ఆర్యులు అవుతారా కాదా అంటే అర్థం ఏంటి? శూద్రులు ఆర్యులేనా? ఈ వర్ణాలు ఉన్నాయి కదా, శూద్ర, వైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ, ఈ 4 వర్ణాలు ఉన్నాయి కదా. 4 వర్ణాల్లో శూద్రులు ఆర్యులా కాదా? అంటే వైశ్యులు మాత్రం ఆర్యులా, క్షత్రులు ఆర్యులా, బ్రాహ్మణులు ఆర్యులా? అంటే 3 వర్ణాల వారి ఆర్యులా? అందరూ ఆర్యులే గురుజీ. అయితే ఎందుకు మరి? ఎందుకు అంటే ఆర్యులు కూడా మరి శుభ్రకర్మ చేస్తారు కదా. నమస్తే గురుజీ. ఎవరికైతే జ్ఞానం ఉంటుందో వాళ్ళను ఆర్యులు అనొచ్చు కదా గురుజీ. జ్ఞానం లేకపోతే శూద్రులా? అంటే జ్ఞానం ఉంది, జ్ఞానం జ్ఞానం ఉంది దొంగతనం చేస్తాడు, అబద్ధాలు ఆడతాడు. అది కాదు, అటువంటి జ్ఞానం కాదు గురుజీ. ఎటువంటి జ్ఞానం మరి? వేద జ్ఞానం ఉంటే, అంటే దైవ జ్ఞానం ఉంటే. ఇప్పుడు వేదాధ్యయనం చేస్తాడు, దొంగతనం చేస్తాడు. వేద జ్ఞానం ఉంది, వేదాలను కంఠస్థమే. వేద జ్ఞానం అవును, ఎట్టి పరిస్థితుల్లో దొంగతనం చేయడు గురుజీ. అమ్మా చదవడం మీరు నేను చదువుతాను, వేదాంతా చదువుతాను, దొంగతనం చేస్తాను. చేయకూడదా? వేదాంతా చదివి చేయట్లేదు. ఇప్పుడు ఎంతమంది వేద విద్వాంసులు అబద్ధాలు ఆడట్లేదు? ఉంటారు. విద్వాంసులు అబద్ధాలు ఆడతారు, మోసం చేస్తారు. పాండిత్యం ఉంది, తప్పులు చేయరా? పాండిత్యం ఉంది. ఇప్పుడు చదువుకున్న వాళ్ళందరూ అంత మంచి వాళ్ళేనా? జ్ఞానం ఉంది కదా. అంటే వేదం అంతా ఉంది, అన్ని తెలుసు, శాస్త్రాలు. మోసం చేయరా? వాళ్ళు జ్ఞానులు గారు కదా గురుజీ. ఎందుకు గారమ్మా? మళ్ళీ కంఠస్థం అన్ని ఎందుకు? వాళ్ళు ఏమన్నా చెప్పడం రావట్లేదు కానీ గుణకర్మ స్వభావాలను బట్టి ఆర్యులు, దశలు అంటారని చెప్తారు. అమ్మ ముందు ప్రశ్న దగ్గర రండి. ప్రశ్న ఏంటి? శూద్రులు ఆర్యులా కాదు? అక్కడ రండి. ఆర్యులే. ఎందుకు? నమస్తే గురుజీ. వృత్తుల్ని బట్టి వర్ణాలు వచ్చాయి కాబట్టి వాళ్ళల్లో కూడా పూజనీయ భావాలు ఉంటే వాళ్ళు కూడా ఆర్యులు అవుతారు గురుజీ. ఎవరు? శూద్రులు అయినా కూడా బ్రాహ్మణులు ఆర్యులేనా? అందరూ బ్రాహ్మణులు అందరూ ఎవరు మంచి పనులు చేస్తే వాళ్ళే ఆర్యులు గురుజీ. గౌరవనీయమైన పనులు చేస్తే వాళ్ళు ఆర్యులు. వీళ్ళు కూడా వృత్తుల్ని బట్టి ఆ వృత్తుల్లో ఉన్నా కూడా మంచి పనులు చేసి పూజనీయ పనులు చేస్తే వాళ్ళు కూడా ఆర్యులు అవుతారు. ఇప్పుడు శూద్రులు ఆర్యులు అవుతారు. ఎందుకు అవుతారంటే ఇక్కడ విషయం వినండి. అసలు ఈ వర్ణ వ్యవస్థ ఎక్కడుంది? ఆర్యుల్లోనే ఉంది. అసలు విషయం మర్చిపో. ఆర్యులు అంటే చెడ్డవారు కాదు, దురాచారులు కాదు. కానీ వారికి అంత బుద్ధి, సొంత బుద్ధి ఉండదు, సొంత నిర్ణయం చేసుకున్న బుద్ధి ఉండదు, అంత వివేకం ఉండదు. కాబట్టి చెప్పింది చేస్తారు అంతే, చెప్పిన పని చేస్తారు. సొంత నిర్ణయాలు, సొంత ప్లాన్లు ఉండవు. అది కూడా శ్రద్ధతో, భక్తితో, పూర్తి ప్రేమతో చేస్తారు. అట్లా చేస్తేనే, ఆ రకంగా చేస్తేనే శూద్రుడు. తిట్టుకుంటూ, కసితో, పగతో చేసేవాడు, లోపల ద్వేషంతో నేను ఆ పని చెబుతున్నారు, వీళ్ళందరూ పని చేయాల్సి వస్తుంది, సేవ చేయాల్సి వస్తుంది అని చెప్పి తిట్టుకుంటూ చేస్తే వాడు శూద్రుడు కాదు. శూద్ర శబ్దానికి అర్థం అది కాదు. కాకపోతే బాధపడతాడు, నాకు చదువు లేదు, విద్య లేదు, అర్థం కావడం లేదు, నాకు వివేక బుద్ధి లేదు అని లోపల బాధపడతాడు. అంటే స్థితి, ఉన్నత స్థితి ఉండదు కదా సమాజంలో. ఆధారపడాల్సి వస్తుంది. మన ఇంట్లోనే శూద్రులు ఉంటారు, గుర్తుంచుకోండి. ఎవరో కాదు, బయట ఎక్కడో ఊహించుకోకండి. మన ఇంట్లోనే ఉన్నారు, కొందరు ఉంటారు, సొంత బుద్ధి ఉండదు. మనవారే, వైశ్యులే కావచ్చు, క్షత్రులే కావచ్చు, బ్రాహ్మణులే కావచ్చు, మన పిల్లలే కావచ్చు. అంతెందుకు మనమే, ఒక్కోసారి మనమే శూద్రులం.
చూసుకోండి, అప్పుడప్పుడు మీరు శూద్రులు కాదు, అవునా కాదు చూసుకోండి. అర్హులమే అన్ని పనులు, అన్ని లక్షణాలు. ఉదయం లేచిన దగ్గర నుంచి మీరు సాయంత్రం వరకు పడుకునే వరకు చేసే పనులలో మీరు ఏం పని చేస్తున్నారు? సేవ పనులు చేసుకుంటున్నారు లేదా? మీ సేవనే కావచ్చు, ఇంటి సేవ కావచ్చు, పిల్లల సేవ కావచ్చు, కుటుంబ సేవ కావచ్చు, ఇంకేదైనా సేవ కావచ్చు, చేస్తున్నారా లేదా? చేస్తాం ఊరడం, చూడడం, శుద్ధి, పరిశుభ్రత. చేస్తామండి. మనకు మనమే శుద్ధులం. మన శరీరాన్ని స్నానం చేయించుకుంటాం, శుద్ధి చేసుకుంటాం, మన వస్త్రం మనం ఉతుకుంటాం, మన స్థలం శుభ్రంగా ఉంచుకుంటాం. అది శూద్ర పని కాదా? సేవ కాదా? మన శరీరాన్ని మనం సేవ చేసుకోవాల్సి వస్తుంది. అది శూద్ర పని. శూద్ర అంటే ఏంటి? అర్థం ఏంటి? ఏంటి ఇప్పుడు సేవకులు అని అర్థం సార్. శూద్ర అంటే ఇప్పుడు అర్థం విన్నారా? మూలార్థం సేవ చేసేవాడు. శుచ శోకార్థక ధాతు భువాది గణంలో ధాతు పాఠంలో వస్తుంది. శుచేర్ దశ్చ ఉనాది కోశంలో సూత్రం వస్తుంది. శుచి అని అర్థం ఉంది. శుచి పవిత్రం, శరీరాన్ని పవిత్రంగా ఉంచుకొని, మనసును పవిత్రంగా ఉంచుకొని, ఉత్కృష్టమైన శుశ్రూషు అంటే మంచి సేవ చేసే కోరిక గలవారు. శుశ్రూషు, శుశ్రూష అంటే సరిగ్గా జాగ్రత్త వినేసరిగా అర్థం చేసుకొని పని చేసేవాడు, సేవ చేసేవాడు, వాడు శూద్రుడు. మరొక అర్థం శోచనీయ అని అర్థం వస్తుంది. శూద్ర శోచనీయ, శోచ్యాం స్థితిం ఆపన్నో వా సేవాయాం సాధు అవిద్యాది గుణ సహితో మనుష్యో వా. అవిద్యాది గుణాలు ఉంటాయి, అవిద్య ఉంటుంది, అది అర్థం కాదు, అటువంటి ఉంటాయి. ఆ కారణంగా వాడు శూద్ర అవుతాడు, కానీ సేవ చేస్తాడు. ధాతు శుచ్, శోకార్థక ధాతు. శుచ్ అంటే శోచనీయం అంటాం కదా. శోచం అంటే ఏడుపు అని అర్థం, విషాదం. వాడి జీవితంలో విషాదం ఉంటుంది, అర్థం కాదు. అప్పుడప్పుడు మనం కూడా అదే పని చేస్తాం, అర్థం కాకపోతే ఏడుస్తాం, లేదా ఆగిపోతాం, భయపడతాం, బాధపడతాం. దారి దొరకనప్పుడు, దారి అర్థం కానప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, పరిష్కారం దొరకనప్పుడు ఏం చేస్తాం? మనం బాధపడాల్సి వస్తుంది కదా, అడగాల్సి వస్తుంది, భయపడాల్సి వస్తుంది. కొత్త దారి ఎప్పుడు వెళ్ళలేదు. అలాగే శూద్రుడు కూడా అంతే. జీవన ప్రయాణంలో అర్థం కాక ఏడాల్సి వస్తుంది, భయపడాల్సి వస్తుంది. వాడు శూద్రుడు. రాసి పెట్టుకోండి. శుచ్ శోకార్థక ధాతు భూఆది గణంలో శుచేర్ దశ్చ ఉనాది కోశంలో దానికి ఏ ధాతు వస్తుందో, ఏ ప్రత్యయం వస్తుందో రాసిన రక్ ప్రత్యయం వస్తుంది. శూద్రల ర, శూద్ర. శుచులో చాకు దా అవుతుంది, దాపోయి రక్ ప్రత్యయంలో రా మిగులుతుంది. శుచు శుద్ధు, శుద్ధు రా ప్రత్యయం శుద్ర సంబంధించిన శూద్ర అవుతుంది. శూద్ర అంటే శోచనీయం. వారి జీవితం శోచనీయం, దుఃఖభాజనం, దుఃఖాల పాలవుతాడు. ఆ స్థితి ఉండదు. సేవాయాం సాధువు, సేవ చేయడంలో సాధు, మంచివాడు అనమాట. ఇష్టంతో సేవ చేస్తాడు. ఇష్టంతో సేవ చేసేవాడే వాడు శూద్రుడు. ఎక్కువ ధనం ఉండదు, సుఖ సాధనాలు ఉండవు అటువంటి వాడు. ఎందుకంటే సొంత బుద్ధి లేదు కదా, సొంత ప్లాన్ ఉండదు, భవిష్యత్ ప్రణాళిక ఉండదు, భవిష్యత్ ఏమవుతుంది, ఎలా ఉండాలో తెలియదు. అటువంటి వారు మన ఇంట్లోనే ఉండొచ్చు, మన పిల్లలే కావచ్చు, మన బంధువులు ఉండొచ్చు, చివరికి మనమే. ఈ అన్ని స్థితులు మనవే. శూద్ర, వైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ. ఒక్కోసారి మనమే రక్షించుకుంటాం, అప్పుడు క్షత్రియ గుణాలు. వైశ్య గుణాలు ఉంటాయి, ప్రబంధం చేస్తాం, మన ఏర్పాటు చేసుకుంటాం, అప్పుడు వైశ్యులు. ఇవి బాగా అర్థం చేసుకోవాలి. ఇది అర్థం కాకనే సమాజంలో నేడు భయంకరమైనటువంటి ద్వేషాలు, విద్వేషాలు, గొడవలు, అసమానతలు, ఈ భేదాలు, అంటరానితనం అన్నీ వచ్చేసాయి. కులవృత్తుల వారందరూ కూడా శూద్రులే ఈ రోజుల్లో. అంటే కులవృత్తి చేస్తే శూద్రులా? నిజానికి వ్యవసాయం చేసేవారు వైశ్యులు. ఒకసారి చూడండి, మనసు చూడండి, లేదా సత్యార్థ ప్రకాశం చూసుకోండి. ఈ వర్ణాల గురించి వస్తుంది, సత్యార్థ ప్రకాశం కూడా వస్తుంది. మనుస్మృతిలో ప్రథమ అధ్యాయంలోనే ఉంది. మనుస్మృతి ఉన్నారు చూసుకోండి. అసలు వర్ణం అంటేనే అర్థం అది. ఋగ్వేదాది భాషలో మహర్షి రాయడం జరిగింది వర్ణాశ్రమ ధర్మాల చాప్టర్లో, అధ్యాయంలో. వర్ణాశ్రమ ధర్మ విషయం అని చెప్పేసి ఒక ప్రకరణం ఉంటుంది, ఋగ్వేదాది భాష భూమిక. అందులో మహర్షి రాశారు, వర్ణో వృణోతేహే ఇది నిరుక్తం అంటే నిరుక్త ప్రమాణం. నిరుక్త ప్రామాణ్యాద్ వరణీయ వరీతుం అర్హ గుణకర్మాణి చ దృష్ట్వా యథాయోగ్యం వ్రియంతే ఏ తే వర్ణాః. ఇది వర్ణ శబ్దానికి నిర్వచనం మహర్షి
యొక్క శబ్దాలతో. అంటే వరింపదగినది, వాడి ఇష్టం అన్నమాట. గుణకర్మాన్ని చూసుకొని గుణకర్మానిచ దృష్ట్వా యథాయోగ్యం వ్రియంతి, యథాయోగ్యంగా వర్ణిస్తాడు, సెలెక్ట్ చేసుకుంటాడు. వరుణో వృణోతే, ఇది గుణకర్మం బట్టి యథాయుగంగా అధికారం లేదా దాన్ని ఇష్టపడతాడు, ఆ పని చేసుకుంటాడు, అందులో నైపుణ్యం ఉంటుంది. అటువంటి వాడు. అందరు ఆర్యులే. ఇక్కడికి రండి. 4 వర్ణాల వారు ఆర్యులే. ఇప్పుడు దళితులు పంచములు అనే వారు కూడా ఆర్యులే, గుర్తుంచుకోండి. అంటే ఇక్కడ ఆర్య దేశంలో ఆర్యవర్తనం ఉన్నందుకు అది వేరే. ఎందుకు ఆర్యులు అంటే మంచివారందరూ. బుద్ధి సరిగా లేకపోవచ్చు, జ్ఞానం లేకపోవచ్చు, కానీ ధార్మికుడు కదా, భక్తుడే కదా, మంచివాడే కదా, చెడ్డ పని చేయడు. శూద్రుడు మంచి, ఒకవేళ శూద్రుడు చెడ్డ పని చేస్తే శూద్ర ఆ వర్ణం కాదు, అది దస్యుడైపోతాడు, దుష్టుడు, దుర్మార్గుడు అయిపోతాడు, రాక్షసుడు అయిపోతాడు. అది ఎవరైనా కావచ్చు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య ఎవరైనా కావచ్చు. ఇప్పుడు వాళ్ళు ఆర్యులు అనబడరు, దస్యులు, దుష్టుడు, దుర్మార్గుడు, రాక్షసులు, ఆ పేర్లు వస్తాయి. స్పష్టంగా వినండి. వర్ణాలు 4 వర్ణాల వారు, అది ఆర్యుల్లోనే 4 వర్ణాలు ఉంటాయి. ఆర్య కాకుండా కాదు. ఆ దస్యుల్లో, దుష్టు దుర్మార్గుల్లో, ఉదాహరణకు రాక్షసులు అనుకోండి, దుష్టు దుర్మార్గులు, మోసగాలు అనుకోండి, అందులో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఏమి ఉండవు. అది కాదు, స్పష్టం చేసుకోండి. వర్ణం అంటే అర్థం ఇది. శూద్ర అంటే మంచి అర్థం ఉంది, శుచి అనే అర్థం కూడా ఉంది. పవిత్రమైనటువంటి శరీరాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి, స్నానం చేసి సేవ చేయాలి. దానికి శూద్రుడే, కానీ శరీరాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి, పుష్టిగా బలంగా ఉంచుకోవాలి, మనసును పవిత్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా అన్నిటికంటే మనసు ఈర్ష్య, ద్వేషాలు, అసూయ, పగలు, కుట్రలు, కుతంత్రాలు ఇవన్నీ లోపల ఉంచుకోవద్దు, బాధపడుకుంటూ ఏడ్చుకుంటూ. అలా అటువంటి సేవ చేయకూడదు. ఉత్తమ సేవ చేసేవాడు వాడు శూద్రుడు అవుతాడు. ఇది ఈ విషయాల గురించే ఇప్పుడు భగవద్గీతలో చెప్పడం జరుగుతుంది. ఈ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వాళ్ళు ఏ పని చేయాలి, ఏ గుణాలు ఉంటాయి అనే విషయంలో ఒకసారి మనుస్మృతిలో మనం చూసుకుందాం. మనుస్మృతిలో ప్రథమ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు ఒకసారి. బ్రాహ్మణుల యొక్క కర్మలు ఏముంటాయి? అధ్యాపనం, అధ్యయనం. అధ్యాపనం, అధ్యయనం అంటే చదివించడం, చదవడం. చదవాలి, చదివించాలి. యజనం, యాజనం, యజ్ఞం చేయాలి, చేయించాలి. తథా దానం, ప్రతిగ్రహం చైవ బ్రాహ్మణానాం అకల్పయత్. బ్రాహ్మణులు చేసే పని ఇది. 6 కర్మలు. వేదాలు, వేదాది శాస్త్రాలు, వేదానుకూల శాస్త్రాలు అధ్యయనం చేయాలి, అధ్యాపనం చేయించాలి, చదవాలి, చదివించాలి, యజ్ఞం చేయాలి, చేయించాలి, దానం చేయాలి, విద్యాదానం చేయాలి, తర్వాత ప్రతిగ్రహణం తీసుకోవాలి. ముందు ఇవ్వాలి, తర్వాత తీసుకోవాలి. ఇది ఈ 6 పనులు బ్రాహ్మణుల యొక్క పనులు. అలాగే అసలు బ్రాహ్మణ అంటే మంచి అర్థం ఉంటుంది. వేదం అంటే ఈశ్వరుని యొక్క ఉపాసన చేశారు. నిజానికి బ్రహ్మణ అంటే వేదం ద్వారా, పరమేశ్వరస్య ఉపాసనేన, వేద జ్ఞానం ద్వారా, వేద విద్య ద్వారా. బ్రహ్మ అంటే వేదం. నిజానికి బ్రహ్మణ అంటే వేదేన, వేదం ద్వారా, పరమేశ్వరస్య ఉపాసనేన, పరమేశ్వరునికి ఉపాసన ద్వారా. వర్తమాన విద్యాది ఉత్తమ గుణయుక్త పురుష అంటే విద్య మొదల ఉత్తమ గుణాలతో కూడుకున్నటువంటి పురుషుడు వాడు బ్రాహ్మణుడు. అంటే ఈశ్వర ఉపాసన చేసేవాడు, ఈశ్వర ధ్యానం చేసేవాడు, బ్రాహ్మీ స్థితిలో ఉండేవాడు వాడు బ్రాహ్మణుడు. వేదాధ్యయనం చేసేది, అది కూడా వేదాధ్యయనం చేయకుండా కాదు. క్షత్రుడు అంటే ఎవరు? ప్రజానం రక్షణం, దానం, విద్య, అధ్యయనం ఇవ్వచ్చ. అధ్యాపనం లేదు. ప్రజానం రక్షణం, ప్రజల రక్షణ, దానం చేయడం, అధ్యయనం, వేదాధ్యయనం. సాంగోపాంగ, క్షత్రుడు కూడా సాంగోపాంగ అంటే అంగాలు ఉపాంగాలతో సహా వేదాధ్యయనం చేయాలి. అధ్యయనమే వచ్చ. విషయేషు అప్రసక్తి, విషయాలలో, ఇంద్రియాది విషయాలలో అనాసక్తి, అప్రసక్తి, ప్రసక్తి ఉండకూడదు, ఆసక్తి ఉండకూడదు, అనాసక్తి ఉండేవాడు జితేంద్రుడే ఉండాలి క్షత్రియుడు. లోభము, వ్యభిచారం, మద్యపానం ఇటువంటి మత్తు పదార్థాలు సేవించకూడదు, దుర్వ్యసనం ఉండకూడదు క్షత్రునికి. విశేష అప్రసక్తిశ్చ క్షత్రియస్య సమాసతః. ఇది మనుస్మృతిలో ప్రథమ అధ్యాయంలో ఉన్నటువంటి శ్లోకాలు.
శ్లోక సంఖ్య 51 నుంచి చూసుకోండి. 51, 52, 53లో వైశ్యుల గురించి ఉంటుంది. పశువునాం రక్షణ, పశువుల రక్షణ. శత్రుని యొక్క ధర్మాలలో, కర్తవ్య కర్మలలో ప్రజానాం రక్షణ. వైశ్యులు పశువునాం రక్షణ, ఈ గోసేవ, మిగతా జంతువులు, ఈ ప్రాణుల వాటి రక్షణ పోషణ చేసేవారు వైశ్యులు. దానం చేసేవారు వైశ్యులు. అంతేకాకుండా విద్య అంటే యజ్ఞయాగాలు చేసేవారు కూడా. శత్రు కూడా దానం, విద్య, అధ్యయనం లేదు. క్షత్రియులకు వైశ్యులకు ఒక భేదం ఉంది. మొదటి పంక్తి చూసుకోండి. ప్రజానాం రక్షణం, దానం, విద్య, అధ్యయనమే వచ. అవే శబ్దాలు ఉంటాయి. వైశ్యులలో పశువునాం రక్షణం అంతే, కేవలం పశువునాం, ఇంతే భేదం ఉంది. దానం, విద్య, అధ్యయనం సేమ్ అదే. క్షత్రులు కూడా దానం చేయాలి, విద్య అంటే యజ్ఞయాగాలు చేయాలి, చేయించాలి, అధ్యయనం చేయాలి సాంగోపాంగంగా, వేదాధ్యయనం. వైశ్యులు కూడా చేయాలి. అందుకే వీరు ఏమంటారు? ద్విజులు అంటారు. వైశ్యులు, క్షత్రియులు, బ్రాహ్మణులు ద్విజులు, 2వ జన్మ పొందిన వారు. ఒక జన్మ అమ్మ నుంచి, 2వ జన్మ గురువు నుంచి, గురుకులం నుంచి. అందుకే ద్విజన్ములు. ఎందుకు? విద్య ద్వారా మరొక జన్మ. అందుకే అధ్యయనం తప్పకుండా చేయాలి సాంగోపాంగంగా. తర్వాత వణిక్ పథం, వ్యాపారం చేయాలి. కుసీదం అంటే వడ్డీ వ్యాపారం కూడా ఉంది. కుసీదం అంటే వైశ్యస్య కృషిమేవ, వ్యవసాయం కూడా ఉంది. కృషి, వ్యవసాయం చేసే వారందరూ కూడా వైశ్యులే. పశు రక్షణ, పశు పోషణ చేసే వారందరూ కూడా పశువునాం రక్షణ, వారు కూడా వైశ్యులే. ఇప్పుడు గమనించండి, ఎవరెవరు వైశ్యులు? రైతులందరూ వైశ్యులే. ఈ గోశాల నిర్వహణ చేసేవారు, గోరక్షణ చేసేవారు. గోరక్షణ మాత్రం కాదు, గేదెలు కానీ, గుర్రాలు కానీ, ఏనుగులు కానీ, ఒంటెలు కానీ, మేకలు, ఈ పక్షులు, గొర్రెలు, జింకలు, ఏ పెంపుడు జంతువులు ఉంటాయో అదే కాకుండా ఇంకా రక్షణ చేస్తుంటారు. పశువులు, పక్షుల యొక్క రక్షణ చేస్తుంటారు. వారందరూ కూడా వైశ్యులే. చివరికి శూద్రులు. శూద్రులు ఎవరు? ఏకమేవతు శూద్రస్య ప్రభు కర్మ సమాధిశత్. ఒకటే ఉంటుంది శూద్రుడు చేసే పని. ఏ పని? ఏతేషామేవ వర్ణనం శుశ్రూషాం అనసూయ. అసూయ లేకుండా, నిందించకుండా, లోపల బాధపడకుండా, ఈర్ష్యాద్వేషాలు లేకుండా శుశ్రూష అంటే సరిగ్గా విని సేవ చేయడమే ఏకమే, ఒకే ఒక్క పని. ఎవరి పని? శూద్రుల పని. ఇది. ఇప్పుడు మనం భగవద్గీతకు వద్దాం. భగవద్గీతలో 18వ అధ్యాయంలో చూద్దాం. 41వ శ్లోకం చూడండి. ఏమైనా అర్థమైందా? ఇప్పుడు ఏమైనా తెలిసిందా? గురుజీ అర్థమైంది. ఇది గనక సమాజంలో తెలిస్తే ఈ గొడవలు ఉండవు. అగ్రవర్ణాలు, నిమ్నవర్ణాలు, దళితులు, శూద్రులు, అది ఇవన్నీ ఉండవు. రైతులందరూ కూడా వైశ్యులే. ఇప్పుడు వైశ్యుల ఎందుకు తిట్టాలి? వైశ్యుల గురించి వ్యాపారం చేసే వారందరూ కూడా వైశ్యులే. విషయం అంటేనే ప్రజల సంఘానికి విషయాలు, ప్రజలను విషయం అంటారు. ప్రజల పోషణ ఉంటుంది, తర్వాత రక్షణ ఉంటుంది, అన్ని ఏర్పాటు చేయడం ఉంటుంది. అది వైశ్య స్వభావం. అది ఎవరైనా కావచ్చు, ఏ కుటుంబమైనా కావచ్చు. ఇప్పుడు చాలా మార్పు వచ్చింది. కేవలం వైశ్యులు మాత్రమే, మార్వాడులు మాత్రమే వ్యాపారం చేయట్లేదు. ఎవరైనా వ్యాపారం చేయొచ్చు, అందరూ చేస్తున్నారు. ఇప్పుడు 41వ శ్లోకం చూద్దాం. భగవద్గీత 8వ అధ్యాయం 41వ శ్లోకం. బ్రాహ్మణ క్షత్రియ విషాం శూద్రాణాం చ పరంతప కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవై గుణై. 41వ శ్లోకం. పద్మావతమ్మ గారు. నమస్తే గురుజీ. పరంతప, శత్రువులకు దుఃఖము కలిగించు అర్జున. బ్రాహ్మణ క్షత్రియ విషాం శూద్రాణాంచ. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రుల యొక్క కర్మలు స్వభావ ప్రభవైహ గుణై, స్వభావము వలన కలుగు గుణములను బట్టి పరివిభక్తాని విభజింపబడినవి. తాత్పర్యం: శత్రు భయంకర అర్జున, బ్రాహ్మణుల, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అని వ్యవహరింపబడు మానవుల నర్చు కార్యములు విభజించి చెప్పబడినవి. అవి అన్నియు
ప్రకృతి గుణములైన సత్వరజస్తమముల అనుగుణముగా ఉండును. మనుషుల బుద్ధి తత్వము అంతఃకరణము సత్వాది గుణ ప్రధానముగా ఉండును. సత్వాదులతో ఏ గుణము అంతఃకరమున అధికముగా ఉండునో దానికి అనుగుణముగా మనుజుని స్వభావం ఏర్పడునని భావము. ఓం నమస్తే గురు. తప్ప పరులను తప్పింపజేసేవాడా అంటే శత్రువును తప్పింపజేసేవాడా, శత్రు భయంకరుడా అర్జున అని సంబోధిస్తూ, ఎందుకంటే ఇప్పుడు వీటిని శత్రువును దూరం చేసుకోవాలి కదా, దుఃఖాలను దూరం చేసుకోవాలి. శత్రువులు దుఃఖాలను కలిగించాలి. శత్రువులు ఎవరు? లోపల మనసులో శత్రువులు, వాటిని కూడా దూరం చేసుకోవాలి అని అర్థం. బ్రాహ్మణ క్షత్రియ విషం, విష అంటే వైశ్య శూద్రనం, వారి యొక్క కర్మంలో ప్రవిభక్తాన్ని ప్రకృష్టంగా విభక్తం చేయబడినవి, విభజింపబడినవి. అవి స్వభావ ప్రభవై, స్వభావం వలన, ప్రభావం అంటే పుట్టడం, స్వభావం వలన కలగడం, ప్రభవై అటువంటి గుణాల ద్వారా, స్వభావం అనుసరించి పుట్టినటువంటి కలిగినటువంటి గుణాలను బట్టి, గుణాల ద్వారా ప్రవిభక్తాని కర్మాని, కర్మలు విభజింపబడినవి. ఎవరి కర్మలు ఏమిటో చెప్పడం జరుగుతుంది. 42వ శ్లోకం. శమో దమస్తప శౌచం క్షాంతి ఆర్జవం ఏవచ. శమో దమస్తప శౌచం క్షాంతిరార్జవమేవచ. శమః దమః తపః శౌచం క్షాంతి ఆర్జవం ఏవచ. జ్ఞానం విజ్ఞానం ఆస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. 42వ శ్లోకం. వాణిమ్మ గారు. ఓం నమస్తే గురుజీ. శాంతి ఇంద్రియ నిగ్రహము, సుఖ దుఃఖాది ద్వంద్వ సహనము, శుద్ధి, క్షమత, సరళత, యమ నియమముల పాలనము, సత్వాది గుణములను వేరుగా గుర్తించి సాత్విక భావములను గ్రహించుట, భగవంతుని యందు శ్రద్ధ కలిగి ఉండుట అనునవి అన్నీయు స్వభావజం, స్వభావానుగుణమైన బ్రాహ్మణ కర్మలు. ఇవి ఇప్పుడు ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం? చెప్పండి. తాత్పర్యము. చిత్తస్థిరత, బాహ్యేంద్రియ నిగ్రహము, సుఖ దుఃఖాదులనడి ద్వంద్వములను సహించుట, బాహ్యాభ్యంతర శుద్ధి, ఓర్పు, సరళత, యమ నియమాదులను పాలింపవలయునను జ్ఞానము జ్ఞానము, సత్వాది గుణ వివేకమనడి విజ్ఞానము, సృష్టి స్థితి లయములకు చేతన నిమిత్త కారణము, కర్త అయిన వ్యాపక తత్వమునందు శ్రద్ధాసక్తులు కలిగి ఇండుట అనునవి అన్నియు బ్రాహ్మణుని యందు కనబడు నైజ గుణములు. నైజ గుణం అంటే నిజ గుణములు మనకు, అంటే బ్రాహ్మణ సంబంధించిన నిజ గుణములు అంటే సొంత గుణములు. అంటే స్వభావం. ఈ స్వభావజం అంటే స్వభావజం అంటే ఏంటి? స్వభావం వల్ల పుట్టినవి అని అర్థం. ఏ స్వభావం అది? లోపల సత్వాది గుణములు, సత్వాది సాత్విక రాజసిక తాను ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, దాన్ని బట్టి అనమాట. ఆ గుణాలను బట్టి, దాన్ని బట్టి కూడా మన వ్యవహారం ఉంటుంది. నిజానికి సాత్విక గుణాలు ఉంటాయి. ఇంతకుముందు శ్లోకంలో మనుషుల బుద్ధి తత్వం అంతఃకరణం సత్వాది గుణ ప్రధానంగా ఉంటుంది. నిజానికి అందరి యొక్క బుద్ధి కానీ మనసు కానీ చిత్తం కానీ లోపల సహజంగా వదిలేస్తే సత్వమే. అంటే నీళ్ళు వేడిగా ఉన్నాయనుకోండి, ఆ నీటిని వదిలిపెట్టండి, ఏమవుతాయి? చివరికి బాగా వేడి నీళ్లు కాలం తర్వాత సహజంగా దాని గుణం ఏంటి? చల్లదనం. అలాగే చిత్తం యొక్క బుద్ధి యొక్క మనసు యొక్క అసలు గుణం ఏంటి? స్వభావం అసలు సత్వమే. ఇది బాగా అర్థం చేసుకోవాలి. సత్వ ప్రధానం ఉంటుంది అందరి, ప్రతి ఒక్కరి మనసు. ఎవరైనా అక్కడ సమయాన్ని బట్టి, వ్యవహారాన్ని బట్టి, సందర్భం బట్టి మారిపోతాయి. కానీ సహజంగా ఎవరు లేకపోతే ఏం కోరుకుంటారు? ఎదురుగా ఏ శత్రువు లేకపోతే, ఏ విరోధి లేకపోతే, అంత అనుకూలం అనిపిస్తే ప్రశాంతంగా ఉంటారు కదా. ప్రశాంతంగా ఉంటారు ఎవరైనా అదే కోరుకుంటారు లోపల. ఎంత కోపిష్టైనా, ఎంత కసి ఉన్నప్పటికీ కూడా లోపల కోరుకునేది ఏంటి? శాంతి కోరుకుంటాడు. బయట అశాంతి చేయవచ్చు కాక, కానీ లోపల కోరుకునేది శాంతి. చిత్తసత్వం అన్నారు పతంజలి యోగ దర్శనంలో, వ్యాస మహర్షి భాష్యంలో. చిత్తసత్వం, చిత్తం సత్వమే అని.
సత్వాది గుణం ప్రధానంగా ఉంటాయి. ముఖ్యంగా సత్వం ఎక్కువ ఉంటుంది. తర్వాత అప్పుడప్పుడు రజోగుణాలు లేస్తుంది, తమగుణాలు లేస్తుంది. కానీ సహజంగా స్వాభావికంగా సత్వగుణం ఉంటుంది. చూసుకోండి, మీరు కూడా చూసుకోండి ఎవరికి వారు. సామాన్యంగా ఏం కోరుకుంటున్నారు, ఎలా ఉండాలనుకుంటున్నారు, ఎలా ఉంటారు ఎవరు లేకపోతే? మిమ్మల్ని వదిలిపెట్టారనుకోండి ఒంటరిగా ఏకాంతంగా ఎలా ఉంటారు? కోపంతో ఉంటారా? ఇక్కడ ఏం ఉండదు, ఇక కోపం ఎందుకు ఉంటది ఇక. ప్రశాంతంగా ఉంటారు. అందుకే ఏకాంతం ఉండాలి, అప్పుడప్పుడు ఒంటరిగా ఉండాలి. ఇవి శమము అంటే మనసును, నిజానికి శమం అంటే మనసును శాంతిమయ చేసుకోండి, శమనం చేసుకోవాలి. మనసును దమనం కాదు, మనసును అణచకండి, మనస్సును అణచకండి, శమనం చేయండి, శాంతింప చేయండి. ఇంద్రియ దమనం ఉంది, ఇంద్రియాలను అణచవచ్చు. నిజానికి రెండు అర్థాలు ఒకటే, శమం అన్నా దమనం ఒకటే అర్థం. శాంతింపజేయడమే, అదుపులో ఉంచుకోవడమే, కంట్రోల్ చేసుకోవడమే. కానీ శమ, దమ, తప. శమ అంటే కదా శాంతి అన్నారు, దమ అంటే ఇంద్రియ నిగ్రహం అన్నారు, తప అంటే సుఖ దుఃఖాది ద్వంద్వ సహనం, సుఖ దుఃఖ ఆది మొదలగుని అంటే మళ్ళీ జయాపజయాలు, మన అవమానాలు ఇవన్నీ వస్తాయి, శీతోష్ణాలు, ఆకలి దెబ్బలు అన్నీ వచ్చేస్తాయి. ద్వంద్వం రెండు, సహనం. శౌచం అంటే శుద్ధి, శాంతి అంటే క్షమత, ఆర్జవం అంటే రుజువు అంటే సరళత, చక్కగా ఉండడం. ఇవన్నీ కూడా తర్వాత యమనియమాల పాలన చెప్పేసి మధ్య రాయడం జరిగింది. అది జ్ఞాన విజ్ఞానం ఆస్తిక్యం. జ్ఞానం విజ్ఞానం ఆస్తిక్యం అంటే ఈశ్వరుని యందు వేదాలందు శ్రద్ధ ఉండడం. నాస్తికో వేదం ఇందాకన్నారు కదా, నాస్తికులు ఎవరు? వేదం యొక్క కర్తను నిందించేవాడు. వేద నిందకుడు అంటే వేద కర్తను కూడా నిందించినట్టే. కాబట్టి ఈశ్వరుణ్ణి, వేదాన్ని నిందించేవాడు ఈశ్వరుని యందు వేదమందు శ్రద్ధ లేనివాడు, అటువంటి వాడు నాస్తికుడు అవుతాడు. అది కాకుండా ఉండాలి ఆస్తిక్యం. నాస్తికత కాదు, ఆస్తికత ఉండాలి. ఇవి ఎవరి కర్మలు? బ్రహ్మ కర్మలు, బ్రాహ్మణుల యొక్క కర్మలు. తర్వాత 43వ శ్లోకం, శౌర్యం, తేజో, ధృతి ఉండాలి. ధృతి లేదు, ఇక్కడ రాసుకోండి. ధృతి, దాక్ష్యం, యుద్ధే చ అపి అపలాయనం ఉండాలి. ఇది దానం, ఈశ్వర భావశ్చ, క్షాత్రం, కర్మ స్వభావం. పాత పుస్తకం చూసుకోండి ఏమున్నాయి. శౌర్యం, తేజో, ధృతిర్దాక్ష్యం, ధృతి దాక్ష్యం, యుద్ధే చ అపి అపలాయనం. యుద్ధే చ అప్య ఉండాలి. అది వ్యా ఉంది, పారాసుకోండి. యుద్ధే చ అపి అపలాయనం. దానం, ఈశ్వర భావశ్చ, క్షాత్రం, కర్మ స్వభావజంకు ఏముంది? స్వభావజం ఉంది. ఇది క్షత్రియ కర్మలు. చెప్పండి 43వ శ్లోకం సుజాతమ్మ గారు. నమస్తే గురూజీ. వీర్యము, ప్రతాపము, ధైర్యము, చతురత, యుద్ధమునందు కూడా వెన్ను చూపి పరుగిడకుండుట, దానము, ప్రభుత, ఇవి అన్నీ స్వభావమునకు అనుగుణమైన క్షత్రియ కర్మలు. నమస్తే. అంతకుముందు మనసులు ఏం చెప్పుకున్నాం? ప్రజానం, రక్షణం, దానం, విద్య, అధ్యయనం, రక్షించడం, ఇవన్నీ కూడా క్షత్రియ కర్మలు. ప్రజానం, రక్షణం, దానం, విద్య, అధ్యయనం, విశేష అప్రసక్తి. శత్రువులు వ్యభిచారులు కాకూడదు, బహుభార్యలు అనకూడదు. మధ్యకాలంలో రాజు అంటే రాజుకు కనీసం 3, 4, 5, 10 మంది, 100 మంది కూడా భార్య ఉండేవారు సైన్యాన్ని పెంచుకోవడం కొరకు. అది కాదు నిజానికి, అది సిద్ధాంతం కాదు, సరైన పద్ధతి కాదు. వీరే రక్షణ ఉండాలి శత్రువులకు. శౌర్యం ఉండాలి, తేజస్సు ఉండాలి, ధృతి అంటే భయపడకుండా ఉండాలి, స్థిరంగా ఉండాలి. యుద్ధం నందు కూడా వెనక పారిపోకూడదు. యుద్ధే చ అపి అపలాయనం, పలాయనం చేయకూడదు. దానగుణం ఉండాలి, ఈశ్వర భావం ఉండాలి. ఇవన్నీ కూడా ఈ క్షాత్రం, కర్మ స్వభావం. తర్వాత శ్లోకం 40వ శ్లోకం. ఇది వైశ్యుల గురించి. కృషి, గోరక్ష, వాణిజ్యం, వైశ్య కర్మ స్వభావజం, పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావం. శూద్ర గురించి కూడా రాసేది ఇందులో 44. కృషి, గోరక్ష. గమనించండి, అసలు ఈ కోమటి అనే శబ్దం వచ్చింది గోమట్టులు. అసలు గోమటులు
అంటే గోవుల మఠాలు ఉండేవి, అంటే గోకోష్టాలు, కొట్టం అంటాం కదా, ప్రకోష్టం, కొట్టం, కోష్టం. వైశ్యుల యొక్క వ్యవహారం అది, పని. కృషి వ్యవసాయం చేయడం, గోరక్ష కూడా, వాణిజ్యం కూడా వైశ్యకర్మ స్వభావజం. పరిచర్య చేయడం ఎవరి కర్మ? శూద్రస్యాపి స్వభావజం. పరిచర్య చేయడం ఇది స్వభానుకూలంగా ఉన్నటువంటి కర్మలు చేయాలి. ఇలా చేసినప్పుడే సమాజం సరిగా ఉంటుంది. సమాజం కాదు, ఇల్లు కూడా. మన ఇంట్లో కూడా ఈ 4 రకాల వ్యవస్థలు ఉండాల్సిందే. అక్కడ మన ఇంట్లో కానీ బయట కానీ శూద్రులే ఉండాలని కాదు, మనం ఆ పని చేయాల్సి వస్తుంది సమయం వచ్చినప్పుడు. శూద్ర పని చేసుకోవాలి, వైశ్య పని చేసుకోవాలి, ఈ కృషి, గోరక్ష, వాణిజ్యము ఇవన్నీ చేసుకోవాలి. శౌర్యము, తేజస్సు, ధృతి, దాక్ష్యము, అపలాయనం, పారిపోకుండా ఉండడం, దానం, ఈశ్వరభావం, అలాగే ఈ శమ, దమ, తప, శౌచము, క్షాంతి, ఆర్జవం, జ్ఞాన, విజ్ఞానం, ఆస్తిక్యం, ఇవన్నీ కూడా అన్ని కర్మలు మనవే. ఇప్పుడు చెప్పండి, మన శరీరంలో ఇటువంటి వ్యవస్థలు ఉన్నాయా లేవా? మన ఉన్నాయి. శరీరంలో ఈ వ్యవస్థలు ఉన్నాయా లేవా? ఉన్నాయి గురుజీ అన్ని. అదే కదా మరి, అన్ని దాన్ని బట్టి చెప్పారు కదా. శూద్రులు, అందుకనే ఆర్యులు మన శూద్రులు. మన కాళ్ళు చేతులు శూద్రులు నిజానికి, కాళ్ళు అవును. మాత్రం కాదు, చేతులు కూడా శూద్రులే. అంటే పని చేస్తున్నారు. రక్షణ చేసినప్పుడు అప్పుడు చేతులు క్షత్రులు అవుతారు. భుజబలం అంటే ఏంటి? రక్షణ. మన భుజాలు అవి క్షత్రియులు. క్షత్రులు నిజానికి. మన పొట్ట ఇదంతా కూడా వైశ్యులు. మన వైశ్య. బుద్ధి తల ఏంటి? బ్రాహ్మణ. బ్రాహ్మణ్. ఏది తక్కువ, ఏది ఎక్కువ? ఇప్పుడు పాదాలు ఏది తక్కువ, ఏది ఎక్కువ? కాళ్ళు తక్కువనా? కాళ్ళు లేకపోతే, ఏది లేకున్నా కదా కాదు. చేతులు లేకపోతే, ఈ పొట్ట ఇదంతా లేకపోతే, తల లేకపోతే, సమాజం కూడా అంతే. ఇది అర్థం చేసుకుంటే ఈ సమస్యలు లేవు. సమన్వయం చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. మేము గొప్ప, మీరు తక్కువ, మేము తక్కువ, మీరు ఎక్కువ, ఇవన్నీ ఏమి లేవు. ఒక మాట చెప్పండి, బుద్ధి లేకని చెప్పాలి. ఎవరైతే అనుకుంటున్నారు మేము శూద్రులము, మేము దళితులము, మేము నీచులము, ఎవరిగా చెప్పుకుంటున్నారు కదా, మేము మాదిగా, మేము మాల అని పక్కన పేరు పెట్టుకుంటున్నారు. చివరికి మాదిగా, మాల, సైడ్కి పేర్లు పెట్టుకోవడం ఉన్న చూడండి, అంటే ఒప్పుకుంటున్నారు అనమాట. మేము మాదిగే, మేము మాలే అని ఒప్పుకుంటున్నారు. అంటే మా బుద్ధి అంతే అని ఒప్పుకుంటున్నారు అనమాట. కానీ వేదం ఏం చెప్తుంది? ఆర్య సమాజం ఏం చెప్తుంది? మీరు మాల కాదు, మాదిగ కాదు, మీరు శూద్రులు కాదు, వైశ్యులు కాదు, క్షత్రులు కాదు, బ్రాహ్మణ కాదు. మరి ఏంటి చెప్పండి? ఏంటి మరి? ఇది ఏది కాదు. ఆర్యులు కాదు, ఆర్యులు కూడా కాదు మీరు. మనుషుల. మనుషులు. మనుషులు కూడా కాదు, మనుషులు కూడా కాదు. ఆ, వేదం ఏమంటుంది? గురుజీ వైదిక ధర్మం ఏమంటుంది? మీరు చేతనము, మీరు జడము కాదు అని చెప్తుంది. ఏది గొప్ప, ఏది వాస్తవం? మీరెవరు? ఆర్యులా, దస్యులా, రాక్షసులా, మనుషులా, జంతువులా? దీన్ని బట్టి, శరీరాలను బట్టి ఇవన్నీ ఉన్నాయి. అసలు శరీరమే లేకపోతే మీరెవరు? అన్ని ఆత్మలే. తెలియదు. ఆర్యులా? ఆర్యులు కూడా కాదు కాదు మీరు. కాదు. ఇక్కడికి రావాలి. మీరు ఏది కాదు, నేనేది కాదు, ఎవరు ఏది కాదు. సూక్ష్మంగా ఆలోచిస్తే, ఇప్పుడు నా శరీరం నుంచి నేను వెళ్ళిపోయిన తర్వాత నేను ఎవరిని? ఈ శరీరంలోకి రాకముందు నేనెవరిని? ఆర్యున్నా, శూద్రున్నా, ఎవరిని? నేనెవరిని? ఆత్మ. మరి ఈ భావన కలుగుతుందా? ఊరికే మాట్లాడాలనుకుంటున్నామా? మళ్ళీ బయటకు వెళ్తే మళ్ళీ అదే చెప్పుకుంటాం. మేము అదండి, మేము ఇదండి, మేము వైశ్యులమండి, మేము శూద్రులమండి, మేము క్షత్రులమండి, మేము బ్రాహ్మణులమండి, మేము పండితులమండి, విద్వాంసులమండి. బయటకు వెళ్తే ఆర్య సమాజం అండి, లేకపోతే వేరే వాళ్ళు అది చెప్పుకుంటాం. మేము వైష్ణవులమండి, శైవులమండి, రకరకాలు చెప్పుకుంటారు. క్రైస్తవులని, ముస్లిం అని చెప్పుకుంటారు కదా, మతం చెప్పుకుంటారు. లేకపోతే రాష్ట్రాల పేరు చెప్పుకుంటాం. మేము మా ఈ రాష్ట్రం అండి, ఆ రాష్ట్రం అండి అని చెప్పి. లేదా ఉత్తర భారతం, దక్షిణ భారతం ఇటువంటి చెప్పుకుంటారు. నార్త్ ఇండియా, సౌత్ ఇండియా. ఎవరు అసలు? ఒక్కసారి కనుక వైదిక ధర్మం అర్థం చేసుకుంటే, భగవంతుని యొక్క విధిని అర్థం చేసుకుంటే అప్పుడు తెలుస్తుంది ఇది ఏది కాదు. మీరైనా, నేనైనా, ఎవరైనా అందరు ఆత్మలే, అందరు చేతనమే. ఆత్మ యొక్క స్వరూపం సమానం. మీరు వేరు కాదు, మీరు ఎక్కువ కాదు,
నేను ఎక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు, అందరు సమానే. స్వరూపం, ఆత్మ యొక్క స్వరూపం సమానం. చిన్నపిల్లలు పెద్ద పిల్లలు కూడా ఏం లేదు, గమనించండి. మనమే కాదు, వేరే శరీరం ఉన్నటువంటి ప్రాణులు అంటే జీవులు, జీవాత్మలు అవి కూడా సమానమే. చీమైనా, దోమైనా, ఏదైనా, ఎలుకైనా, ఏదైనా, అది పంది అయినా, కుక్క అయినా, అది కూడా ఆత్మే, అది మనమే. అసలు ఊహించుకోండి, అది కూడా ఆత్మే కదా. ఆత్మ స్వరూపం సమానం కదా. పంది శరీరంలో ఉంది, బురద ఇష్టపడుతుంది అంతే, శరీరం అంతే. ఆ శరీరం నందుకు అలా ఉండాల్సిందే. ఆ పాత్ర పోషణ చేసినందుకు ఆ పాత్ర తగ్గట్టుగా మాటలు ఉండాలి, వ్యవహారం ఉండాలి కదా, నటన ఉండాలి కదా. అదొక పాత్ర. పంది పాత్ర, కుక్క పాత్ర, మనది మనిషి పాత్ర. ఈ దేహంలో ఉన్నాం అంతే. మన పాత్ర ఇదొక పాత్ర. అసలు స్వరూపం ఏమిటి? ఒక వ్యక్తి రకరకాల పాత్రలు వేస్తాడు, ఆ పాత్ర శాశ్వతం కాదు కదా. వేషం అది అంతే. వేషం తీసేస్తే మనం ఒక వేషంలో ఉన్నాం, మానవ వేషంలో ఉన్నాం అంతే. ఈ పాత్ర పోషణ చేస్తున్నాం, నటిస్తున్నాం, తర్వాత వెళ్ళిపోతాం. మన స్వరూపం ఏమిటి? ఏమిటి చేతన, మీ స్వరూపం? చేతనం. మీ ఆకారం ఏమిటి? నిరాకారం. నిరాకారానికి ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? ఏం అర్థమవుతుంది? ఎప్పుడైతే శరీరం అనుకుంటామో ఎన్ని గొడవలు. శరీరం నుంచి వెళ్ళిపోయిన తర్వాత గొడవ లేదు. శివాన్ని అనండి, శివాన్ని తిట్టండి, ఏమంటుందో? శివాన్ని పట్టుకొని నువ్వు ఆర్యుడివి, నువ్వు శూద్రుడివి, నువ్వు దస్యుడివి ఏమంటుంది? లేదు నువ్వు బ్రాహ్మణుడివి, క్షత్రుడివి, వైశ్యుడివి అని చెప్పి తిట్టండి. లేదు నువ్వు దొంగవు, నువ్వు మహాత్ముడు అని తిట్టండి. ఏం లాభం? తిట్టిన లాభం లేదు, మెచ్చుకున్న లాభం లేదు. శవం కదా. శివం ఏమంటుంది? ఏమి అండి, స్పందన, ప్రతిస్పందన. శివం సమాధానం ఏమిటి? ఒక్క సెకండ్ అందరూ అలా మారిపోండి. చైతన్యం. ఒక సెకండ్, ఒకసారి కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకొని ఒకసారి మారిపోండి. అంటే మిమ్మల్ని ఎవరు ఏం తిట్టినా మీకేం వినిపించకూడదు, మిమ్మల్ని మెచ్చుకున్నా మీకు వినిపించకూడదు, మీకేం జరిగినా మీకు ఏం అనిపించకూడదు. ఆ స్థితి తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. అది యోగాభ్యాసంలో ఒక మంచి స్థితి. ఇది నేను కాదు, ఏది నేను కాదు, నేను ఆత్మను, చేతనము, జడము కాదు. ఈ శరీరం సంబంధాలు వేరు, నా సంబంధం వేరు. ఆత్మ యొక్క సంబంధం నిత్య సంబంధం ఎవరు? పరమాత్మ. మరి పరమాత్మ సంబంధం, ఆత్మలకు పరమాత్మ సంబంధం నిత్య సంబంధం. ఈ సంబంధం ఏది కాదు. ఇక ఎన్నో జన్మలు, ఆ జన్మల సంబంధాలు, ఆ బంధువులు ఎక్కడున్నారు, ఆ కుటుంబం ఎక్కడుంది, తెలీదు. తర్వాత ఏ కుటుంబం మీది, తెలవదు. మరి ఇప్పుడు ఏ కుటుంబం? ఇప్పుడు మాత్రం ఏడుస్తాం. మాత్రం ఏడుస్తాం. గతంలో మీ కుటుంబం గురించి ఎందుకు ఏడవారు? గత జన్మ కుటుంబం గురించి ఎందుకు ఏడవారు? గతంలో మీరు తెలియదు కదండి. గతంలో మీరు బ్రాహ్మణుల, క్షత్రుల, వైశ్యుల, శూద్రుల ఏమిటి తెలుసా? అసలు ఏ జన్మ ఎత్తినామో తెలియదు. వైశ్య శూద్రులు కాదు గురుజీ, ఏ జన్మలు ఉన్నామో తెలియదు కదా. చిన్న పిల్లలు ఆడుకుంటప్పుడు ఏమని ఆడుకుంటారు? తిట్టుకుని ఆడుకుంటారు. బ్రాహ్మణుడు, క్షత్రుడు, శూద్రుడు ఆడుకుంటారా? ఆడుకుంటప్పుడు ఆడుకో. చిన్నపిల్లలు. మరి ఇప్పుడేం కర్మ, ఇప్పుడేం రోగం, ఇదేం తెలివి రోగం? తెలివి. తెలివి ఎక్కువైపోయి చిన్నపిల్లలు కూడా లేదు ఈ భేదభావాలు కదా. అలాగే మంచిగా అర్థం చేసుకుంటే, సరిగా బుద్ధి పెంచుకుంటే, జ్ఞానం పెంచుకుంటే, విద్య పెంచుకుంటే కూడా ఈ భేదభావాలు ఉండవు. సరిగా అధ్యయనం చేయకనే, సరిగా సాధన చేయకనే, సరిగా అర్థం చేసుకోలేకనే, సరైనటువంటి అవగాహన లేకపోవడం వలన, సరైన బోధ లేకపోవడం వలన జరుగుతుంది. సరిగ్గా అర్థం చేసుకుంటే ఈ గొడవలు ఉండవు. ప్రపంచం అంతా నడిపిస్తుంది ఈ వర్ణాల నిజానికి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణమే. కాకపోతే పేర్లు వేరుంటాయి, పేర్లు మారుతాయి. ఈ సేవ చేసే వారిని ఏమంటారు? ఆఫీసులలో అటెండర్లు వాళ్ళు ఉంటారు కదా, ప్యూన్లు, అటెండర్ పేర్లు. ఒక ఆఫీసును చూసుకోండి, ఆఫీసులో ఎవరెవరు ఉంటారో. ఊడ్చే వాళ్ళు, తుడిచే వాళ్ళు కూడా ఉంటారు ఆఫీసులో.
క్లర్కులు ఉంటారు, అక్కడ మేనేజర్ ఉంటాడు ఆఫీసులో. క్లాస్ 4 అంటారు, ఆ? క్లాస్ 4 ఎంప్లాయీస్ అంటారు. ఆ, చూసారా? శూద్రుడు గమనించండి. మరి ఆ ఫోర్త్ ఎందుకు వచ్చింది? క్లాస్ 4 ఎంప్లాయీస్ బ్రాహ్మణ ఎందుకు క్షత్రియ వచ్చింది? వైశ్య శూద్రులు 4వ వర్ణం. మరి ఫోర్త్ అమ్మ, ఇప్పుడు ఫోర్త్ కాకుండా ఇంకేం పేరు పెట్టవచ్చు కదా, ఫోర్త్ ఎందుకు వచ్చింది? అండ్ ఇంకా 3 ఉన్నట్టే కదా, అవును. ఇప్పుడు ఒప్పుకున్నట్టే కదా. మరి ప్రపంచం మొత్తం మీద మీరు ఏ సంస్థ తీసుకోండి, ఏ సమాజం తీసుకోండి, ఏ వ్యవస్థ తీసుకోండి, ఏ డిపార్ట్మెంట్ తీసుకోండి, ఎక్కడ తీసుకున్నా, ఏ శారీరక కంపెనీ అయినా, మానసిక ఏదైనా వర్ణన. శారీరక తప్పకుండా శ్రమ. తప్పకుండా అక్కడ శుద్ధి చేసేవారు ఉంటారు, వాచ్మెన్ ఉంటారు, నైట్ వాచ్మెన్ ఉంటారు, గార్డులు ఉంటారు, సెక్యూరిటీ గార్డ్ కూడా ఉంటారు, అంటే క్షత్రుడు ఉన్నట్టే. తర్వాత ఆ ఆఫీస్ నడిపించే ఆఫీసర్ ఉంటాడు, హెడ్ ఆఫీసర్ ఉంటాడు కదా. పేరు చూడండి, పేరు గమనించండి, హెడ్ ఉందా లేదా? ఉంది హెడ్. గురూజీ. మరి హెడ్ ఎందుకు అనాలి? అంటే వాళ్ళందరికీ కొంచెం పెద్దవాడు, బుద్ధితో బుద్ధితో కాదు, బుద్ధితో పని చేసేవాడు అని అర్థం. బుద్ధితో పనిచేసేవాడు. హెడ్ ఆఫీసర్ వాడి బుద్ధితో పని చేయాలి. చివరి నిర్ణయం ఎవరిది? వాళ్ళదే. ఆఫీసర్ నిర్ణయం ప్రకారం నడవాలి. అక్కడ మేనేజర్లు కూడా ఉంటారు, అంటే వైశ్యులు అనమాట. అక్కడ ఏర్పాటు చేసేవారు మేనేజర్, ప్రబంధం, నిర్వాహకుడు, అన్ని ఉన్నాయి, పేర్లు మారుతాయి. ఇది భగవంతుని యొక్క వ్యవస్థ, ఉండాల్సింది. మన శరీరం కూడా అదే వ్యవస్థ ఉంది, ఎక్కడైనా ఉంటుంది. అలాగే గ్రహ నక్షత్రాలు కూడా ఈ వ్యవస్థ ఉంది, ఇక్కడే కాదు, జంతువులు కూడా ఉన్నాయి ఇటువంటివే. అందులో కూడా శూద్ర జంతువులు ఉంటాయి, వైశ్య జంతువులు ఉంటాయి, క్షత్రియ జంతువులు ఉంటాయి, బ్రాహ్మణ జంతువులు ఉంటాయి. గమనించండి, తెలుసుకునే ప్రయత్నం చేయండి. తర్వాత 45వ శ్లోకం. స్వే స్వే కర్మణి అభిరతః సంసిద్ధిం లభతే నరః స్వకర్మ నిరతః సిద్ధిం యథా విందతి తత్ శృణు. నిర్మలమ్మ గారు, 45వ శ్లోకం. నమస్తే గురుజీ. నరహ 45 గురుజీ. 45. నరహ మనుష్యుడు స్వే స్వే కర్మణి అభిరతః తన తన పనిలో లగ్నము కలవాడై సంసిద్ధిం లభతే సిద్ధిని పొందును. స్వకర్మ నిరతః తన కర్మలో లగ్నచిత్తుడైన నరుడు యథా సిద్ధిం విందతి ఎట్లు సిద్ధి పొందును తత్తు శృణు అది వినుము. తాత్పర్యం: తమ తమ స్వభావానుగుణముగా కర్మలను ఆచరించుచు మనుజులు వాని యందు సిద్ధిని పొందుదురు. అట్లు సిద్ధిని పొందు విధము చెప్పెదను వినుము. నమస్తే గురు. అర్థంలో కొత్త పుస్తకం ఉన్నవారు చూడండి, యథా సిద్ధిం విదంతి ఉంది, అది విందతి ఉండాలి. విదంతి కాదు, విందతి. 0 అటు ఇటు మార్చుకోండి, వి పక్కన 0 రావాలి. విందతి. నరుడు తమ తమ కర్మలలో అభిరతుడై, అంటే నిమగ్నమై, రతుడైపోయి సిద్ధిని పొందుతాడు. అంటే ఒక పని, నచ్చిన పని చేసుకుంటాడు, దాంట్లో పని చేస్తూ అందులో నైపుణ్యం పొందుతాడు. సిద్ధి అంటే నైపుణ్యం, పర్ఫెక్షన్. స్వకర్మ నిరత తన కర్మలో లగ్నుడై ఉన్నప్పుడు. ఇక్కడ మళ్ళీ ఒక శబ్దం గమనించండి, నరహ శబ్దం ఎందుకు వచ్చింది? ఇంతకుముందు చెప్పినాను. అంటకుండా ఉండేవాడు నరుడు, రమించకుండా ఉండేవాడు నా రమ్ముడు. రమించకుండా ఉండేవాడు నరుడు అవుతాడు. అన్ని చేయాలి కానీ అంటకుండా ఉండాలి. అటువంటి వాడు యథా ఏ విధంగా సిద్ధిని పొందుతాడో ఆ సిద్ధి ఏమిటో విను అని అర్జునుని కృష్ణుడు అనడం జరుగుతుంది. 46వ శ్లోకం. యతః ప్రవృత్తి భూతానాం యథా ప్రవృత్తిర్. సంధి విచ్ఛేదం. ప్రవృత్తి యతః ప్రవృత్తి భూతానాం ఏన సర్వం ఇదం తతం స్వకర్మణ అతః. స్వకర్మణ ఏముంది మీ దాంట్లో? స్వకర్మ అభ్యర్చ్య తం ఉండాలి. స్వకర్మణ తం అభ్యర్చ్య. స్వకర్మణ తం అభ్యర్చ్య సిద్ధిం. ఇక్కడ విందతి మానవ. విందతి ఉందా సరిగా? విందతి బాగా. శబ్దార్థంలో అక్కడ విందంతి ఉంది, అక్కడ మార్చుకోండి. కొత్త పుస్తకాలు ఉన్నవారు విందతి ఉండాలి,
విందంతి ఉంది. ఎవరు సత్యనారాయణ గారు ఓం నమస్తే గురు. చెప్పండి. యతః ఎవని వలన భూతానాం ప్రవృత్తి ఋతువ్యాధి భూతములు ఏర్పడినవో ఏన ఇదం సర్వం తతం ఎవని మూలమున ఈ ప్రపంచమంతయు విస్తరింపజేయబడినదో తం ఆ భగవంతుని స్వకర్మణ అభ్యర్చ తన కర్మతో పూజించి మానవ నరుడు సిద్ధిం విందతి సిద్ధి పొందును. మహాశక్తివంతమగు పరమతత్వము నిమిత్తము కారణము కాగా ఈ పృథివ్యాధి భూతజాతమంతయు ఏర్పడినది. ఆ పరమతత్వం వలననే ఈ ప్రపంచమంతయు విశాల రూపమున వ్యాపింపచేయబడినది. ఆ పరమతత్వమును పరమేశ్వరుని తమ తమ స్వభావానుగుణ కర్మలను ఆచరించుచు భజించుట వలన మానవులు సిద్ధిని పొందుదురు. ఓం. ఎలా తరించారు? కొందరికి సందేహం కలుగుతుంది. మేము మరి వైశ్యులం కదా, క్షత్రులం కదా, బ్రాహ్మణులం కదా, శూద్రం కదా, మా ఈ పని చేస్తాం ఆ పని చేస్తాం. ఎలా అంటే మీరు ఏం చేస్తారో అది అందులో నిమగ్నమై లగ్నమై ఉండండి. దాని మూలంనే చేయండి మీ ప్రవృత్తిని బట్టి. అంత పరమిత పరమాత్మ కదా, పరమిత పరమాత్మ లేదా జరుగుతుంది. యత అంటే దేని వలన లేదా ఎవరి వలన ఈ భూతములు అంటే అన్ని కూడా భూమి, పంచం మహాభూతాలు, సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, నక్షత్రాలు కూడా భూతములే. వాటి ప్రవృత్తి, వాటి విధానాలు ఏ విధంగా ఏర్పడ్డావో ఇవని ద్వారా యత వేదాంత దర్శనం గుర్తుకొస్తుందా? వేదాంత దర్శనం గుర్తుకొస్తుందా? అందులో ఇటువంటి వస్తుంది. అంటే ఈ జగత్తు దేవుని వలన ఏర్పడుతుందో ఆ పరమాత్మ గురించి వస్తుంది. అవును గురుజీ, ఇప్పుడు గుర్తొస్తుంది కొంచెం అది పరమాత్మ గురించి. ఏన ఇదం సర్వం తతం. తతం అంటే వితతం, వితతం అంటే విస్తరిస్తుందో అని అర్థం. తతం వితతం, ఇక్కడ తతం అన్నారు. సంతానంలో కూడా జాగ్రత్త. సంతానం విస్తరించడం, తను విస్తరే. తతం అవుతుందో అంటే వితతం అవుతుందో, విస్తరింపబడుతుందో. తం ఆ భగవంతుణ్ణి, అతన్ని స్వకర్మణ, ఇక్కడ గమనించండి, తన కర్మ ద్వారా. వైశ్యులైతే వైశ్యకర్మ ద్వారా, క్షత్రులైతే క్షత్రియ కర్మ ద్వారా, బ్రాహ్మణులైతే బ్రాహ్మణ కర్మల ద్వారా, శూద్రుడైతే సేవకర్మ ద్వారా తరించవచ్చు. నేను శూద్రుడిని, నాకు మోక్షం రాదు అంటే అనుకోవడానికి వీల్లేదు. నేను వ్యాపారం చేస్తున్నాం, వ్యాపారం చేస్తే మోక్షం రాదు అంటే అనుకోవడానికి వీల్లేదు. నేను వ్యవసాయం చేస్తున్నాం, మోక్షం రాదు అనుకోవడానికి వీల్లేదు. అంటే మోక్షం పొందడానికి అసలు యోగ్యత ఏమిటి? మోక్షం పొందడానికి అర్హతలు ఏమిటి చెప్పండి? అర్హత ధర్మబద్ధంగా నడుచుకోవాలన్నారు. నిష్కామ కర్మ, రెండే మాటలమ్మ. నిష్కామ కర్మ, వివేక జ్ఞానం, తత్వజ్ఞానం అంటారు దాని పేరే. నిష్కామ కర్మ, తత్వజ్ఞానం ఉండాలి అంతే. మీరు ఏం పని చేస్తున్నారు ముఖ్యం కాదు. మీరు ఏ వర్ణం అది ముఖ్యం కాదు. మీ కర్మ ఏమిటి? స్వకర్మణ అభ్యర్చ, తన కర్మతో పూజించి, సత్కరించి, సేవ చేసి, ఆదరించి, ఆదేశాలు పాటించి, మానవ నరుడు ఏం చేయాలి? ఇంతకుముందు నర శబ్దం వాడినారు, ఇక్కడ మానవుడు ఏం చేయాలి? సిద్ధిం విందతి, సిద్ధిని పొందుతాడు మానవుడు. సిద్ధిని పొందాలంటే భయపడే అవసరం లేదు. మీరు ఏ వర్ణంలో ఉన్నారో ఆ వర్ణం నుంచే, మీరు ఏ పని చేస్తున్నారో ఆ పని నుంచే అదే పని చేయండి. బాధపడకూడదు. ఇప్పుడు వంట చేస్తున్నాం కదా, వంట చేస్తే మోక్షం రాదేమో కాదు. వంట చేస్తూ కూడా మోక్షం పొందొచ్చు. వంట ద్వారా కూడా ప్రేమతో, ఇష్టంతో వంట చేసి, అందులో మీ ప్రేమను కలిపి రంగరించి, ఆ బుద్ధితో వంట ఏంటి? రోలు రాకుండా చేసే ఒక ఔషధం నిజానికి. ఆ విద్య ఉంటే చాలు మీకు. పాక విద్య అదొక విద్య. అన్ని విద్యలే నిజానికి. తమ తమ స్వభావం గుణకర్మలను ఆచరించుతూ ఉండాలి. తాత్పర్యంలో తమ పరమేశ్వరుని తమ తమ అనుగుణ కర్మలను ఆచరించుచు భజించుట వలన మానవులు సిద్ధిని పొందుదురు. ఇది ఏమైనా సందేహం ఉందా ఈ విషయంలో ఎవరికైనా? లేదు లేదు సమాధానం మహర్షి దయానంద సరస్వతి గారు చెప్తుంటారు.
మహర్షి కూడా ఇదే, ఎవరైనా సామాన్యంగా ఏ మహాత్ములైనా ఎవరైనా ఈ మాట చెప్పుకున్నారు. అది ఎవరైనా కావచ్చు. ఎలా తరించాలంటే మీరు ఏ పని చేస్తున్నారు అదే పని ద్వారా లగ్నమై తరించాలి. దాంతో అర్థమవుతుందా? ఏం బాధపడకండి. ఉమ్. టీచర్ అయితే టీచర్ కర్మ ద్వారానే ఏదైతే అది, కానీ శ్రద్ధతో భక్తితో నిజాయితీగా ఉండాలి, అది ముఖ్యం. తర్వాత శ్లోకం 47వ శ్లోకం. శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుతిష్ట అనుష్ఠితాత్ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వభావ నియతం కర్మ కుర్వన్ ఆప్నోతి కిల్బిషం. నాగేశ్వరయ్య గారు 47వ శ్లోకం. శ్రేయాన్ స్వధర్మో విగుణ. నలభై ఏడు. శ్రేయాన్. నాగేశ్వరయ్య గారు ఉందా? స్వనుష్ఠితాత్ బాగుగా ఆచరింపబడిన పరధర్మాత్ అన్యుని ధర్మము కంటే విగుణ సధర్మ పూర్తిగా ఆచరింపబడనిదైనను తన ధర్మము విలక్షణమైన తన ధర్మము శ్రేయాన్ శ్రేష్టము స్వభావ నియతం కర్మ కుర్వన్ తన స్వభావానుగుణముగా నిశ్చితమైన కర్మ చేయుచు కిల్బిషం న ఆప్నోతి పాపము నొందడు. తాత్పర్యం: బాగుగా ఆచరింపబడిన పరుని కర్తవ్యము కంటేను విభిన్న గుణములు గల స్వధర్మము స్వస్వభావానుగుణమగు కర్తవ్య కర్మ మిక్కిలి మంచిది. స్వభావానుగుణముగా తనకు నియతమైన కర్తవ్య కర్మను ఆచరించువాడు పాపమును పొందడు. ఇక్కడ స్వధర్మ పదమును బాగుగా గుర్తింపవలయును. పలువురు స్వధర్మ పదమునందలి ధర్మ శబ్దమును గుర్తింపక కులవృత్తి పేరుతో హింస, మాంసాశనము, వ్యభిచారము మున్నగు వానిని స్వధర్మమని చెప్పుచుందురు. హింసాదులు ధర్మములు కావు, అధర్మములు. అవి ఎవరికి స్వధర్మములుగా నియమింపబడవు. కావున మాంస విక్రయము, పశువధ, వేశ్యావృత్తి మున్నగునవి స్వధర్మములు కావున వానిని ఆచరింపుడు అని. మాంస విక్రయము వానిని విడువకుడు, ఇతరులు ఆచరించుచు మంచి పనులను అవలంబింపకుడు. మీరు కులవృత్తులనబడు వేశ్యావృత్తి మున్నగు వాని వలనే సిద్ధిని పొందుదురు అని బోధించుట శాస్త్ర సమ్మతము కాదు. మాంసం కొందరు ఏమంటారంటే మాంసం తత్వం కాదు. ఇందాక చెప్పినట్టుగా మీరు ఏ పని చేస్తున్నారో ఆ పని ద్వారానే మోక్షం పొందవచ్చు అంటే ఇది కూడా తీసుకుంటారు కొందరు. వేషవృత్తి ఉంటుంది, వేషవృత్తి చేసుకుంటే కూడా మోక్షం పొందొచ్చు. అది మా స్వభావం కదా. మాంస విక్రయం చేసుకొని కూడా ముక్తిని పొందొచ్చు. బాగుంది గురుజీ. దొంగతనం చేసుకుంటూ కూడా మేము మోక్షం పొందవచ్చు. వృత్తులు మాది వేషవృత్తి కూడా కొందరికి కులవృత్తి. అది వేష భోగములు ఉంటారు ఊర్లలో, అదొక కులం అనుకుంటారు. మా పని అదే, దాని ద్వారానే మోక్షం అనుకుంటే తప్పు. అది ధర్మం. అది వివరిస్తుంది. ఉపదేశ శాస్త్రి గారి వివరణ ఇది. సధర్మం పేరు బాగుగా అనుష్ఠానం చేయాలి. గురూజీ అర్థం కావట్లేదు మాట. స్వధర్మము అంటే కులవృత్తి కాదు. కొందరు హింస చేసేవారు ఉంటారు, దొంగతనం చేసేవారు ఉంటారు. మాంసాశనం అంటే మాంస భోజనం చేసేవారు, మాంస అశనం అంటే మాంస భోజనం చేసేవారు ఉంటారు. వ్యభిచారం, ఇవన్నీ కూడా స్వధర్మాలు కావు అని చెప్పుకుంటారు. ఆ స్వధర్మము, ఆ కులవృత్తుల ద్వారానే మేము మోక్షం పొందుతాము అని అనుకోకండి అంటున్నారు.
ఇది శాస్త్ర సమ్మతం కాదని గోపదేవి గారు స్పష్టం చేస్తున్నారు. అర్థమైందా ఏమైనా? శ్రేయాన్ గురూజీ సధర్మో శ్రేయాన్ సధర్మో విగుణ. స్వధర్మమే గొప్పది. అది ఏదైనా పర్వాలేదు, మాంసము తిన్నా చంపినా వేషవృత్తి అయినా అని అనుకోకండి అంటున్నారు. స్వధర్మం అంటే స్వధర్మే నిధనం శ్రేయ ఒకటి వచ్చింది ఇంతకుముందు శ్లోకం. స్వధర్మే నిధనం శ్రేయ. మన ధర్మంలో ప్రాణం పోయినా పర్వాలేదు, మరణించడమైనా పర్వాలేదు, ఇతరుల యొక్క ధర్మాన్ని మనం పాటించకూడదు. అప్పుడేమి ఉదాహరణ చెప్పుకున్నాం? కుక్క పని కుక్క చేసుకోవాలి, గాడిద పని గాడిద చేసుకోవాలని చెప్పుకున్నాం. గుర్తుందా? గురూజీ ఆ మన ధర్మం ఏంటి? మన పని మనం చేసుకోవాలి. మన ధర్మం, మన డ్యూటీ, అది ముఖ్యం పెట్టుకోవాలి. అది గుణము లేదే పర్వాలేదు, అంటే తక్కువ క్వాలిటీ ఉన్నా పర్వాలేదు, మన డ్యూటీలో మన డ్యూటీ మనం చేసుకోవాలి. కానీ ఇక్కడ స్వధర్మం అంటే కుల వృత్తులు కాదు, అది శాస్త్ర సమ్మతం కాదని గోపదేవ్ గారు స్పష్టం చేస్తున్నారు. వివరణ ఇది. ఏమైనా సందేహం ఉందా ఇందులో? స్వధర్మం అంటే అది కాదు. అంటే వేదం చెప్పినట్టు చేయడమే స్వధర్మం. వేదంలో ఏం చెప్పినారు? బ్రాహ్మణులు ఏం చేయాలి, క్షత్రులు ఎటువంటి పని చేయాలి, వైశ్యులు శూద్రులు, అది స్వధర్మం. ఒకవేళ ఉపాధ్యాయుడితే ఉపాధ్యాయ వృత్తి చేయడం స్వధర్మం. దొంగతనం చేయడం స్వధర్మం కాదు. 48వ శ్లోకం. సహజం కర్మ కౌంతేయ స దోషమపి న త్యజేత్. సర్వారంభ హి దోషేణ ధూమేన అగ్ని ఇవ ఆవృతాః. ధూమేన అగ్ని ఇవ ఆవృతాః. 40వ శ్లోకం. ఎవరున్నారు ప్రభు గారు? ఓం నమస్తే గురుజీ. కౌంతేయ అర్జున, సదోషం అపి విఘ్నముతో కూడిదనైనను సహజం కర్మ స్వభావనీయత కర్మను న త్యజేత్ వదలరాదు. హి కారణమేమన సర్వారంభ సర్వకర్మలు ధూమేన అగ్ని ఇవ పొగతో నిప్పు వలె దోషేన ఆవృత విఘ్నముతో కూడియే ఉండును. తాత్పర్యం. స్వభావానుగుణమగు కర్తవ్య కర్మ చేయదగిన పని ఎంత క్లిష్టమైనను ఎట్టి సంకటములను ఎదుర్కొని ఆచరింపవలసిన అయినను దానిని విడవరాదు. అయ్యది నెరవేర్చుటయే యుక్తం. లోకమున నరులు ఆచరించు కర్తవ్య కర్మలు అన్నియు ఏదో ఒక దోషము, విఘ్నము, సంకటముతో కూడియే ఉండును. నిప్పు పొగతో ఉండినట్టు ప్రతి కర్తవ్య కర్మయు ఏదో ఒక దోషముతో కూడి ఉండునని భావము. ఈ శ్లోకం నందును దోషయుక్త కర్మమన శాస్త్రమున నిషేధింపబడిన చౌర్యాది దుష్ట కర్మలని పెంచరాదు. అట్టివి శాస్త్రమున ఎక్కడను కర్మ శబ్ద వాచ్యములు కావు. నమస్తే గురుజీ. ఈ దొంగతనము, వ్యభిచారము, మోసం ఇటువంటివి అవి కర్తవ్య కర్మలు కాదు, ధర్మకర్మలు కావు. అవి శాస్త్రం ఎక్కడ కూడా ఇది వృత్తి, ఇది చేసుకోండి అని చెప్పినటువంటి నిషేధాలు ఉన్నాయి. నిజానికి దొంగతనం చేయకూడదు, అటువంటి నిషేధాలు ఉన్నాయి. కాబట్టి అది కర్మ కాదు, కర్తవ్య కర్మ అసలే కాదు. కానీ ఏ కర్మ చేసినా తప్పకుండా ఏదో ఒక దోషం ఉంటుంది, ఏదో ఒక విఘ్నం ఉంటుంది, ఏదో ఒక లోపం ఉంటుంది. అంతా పరిపూర్ణంగా పూర్తిగా నిర్దోషం ఏముండదు. ఎందుకంటే మన శక్తి సామర్థ్యాలు పరిపూర్ణం కాదు కాబట్టి. ఇటువంటి సంకటం ఎదుర్కొన్నప్పుడు కూడా ఆచరింపవలసినటువంటి ఏది ఉంటుందో దాన్ని, అంటే మన కర్మ, మన కర్తవ్య కర్మ ఏదైతే ఉంటుందో తప్పకుండా ఆచరించాలి. ఎన్ని సంకటాలు వచ్చినా, ఎన్ని విఘ్నాలు వచ్చినా ప్రయత్నం చేయాలి, ఆ పని పూర్తి చేయడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఏ కర్మ మనం చేసినప్పుడు కూడా తప్పకుండా విఘ్నాలు ఉంటాయి, తప్పకుండా ఉంటాయి. నిప్పు ఉందంటే కొంచెమైనా పొగ వస్తుంది కదా. నిప్పు మంచిదే, శుద్ధమే, పవిత్రమే, కానీ పొగ కొంచెం వస్తుంది. కాబట్టి యజ్ఞం చేస్తే పొగ వస్తుంది. బయట ఇది ఉంది, ఇది నాస్తికులు, కమ్యూనిస్టులు అంటారు యజ్ఞయాగాలు చేయడం వల్ల నష్టమే, పొగ వస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది, కాలుష్యం పెరిగిపోతుంది, కాబట్టి యజ్ఞయాగాలు చేయకూడదు అంటారు. ఇదన్నమాట. నిప్పు అంటే పొగ వస్తుంది, దానికి పరిష్కార మార్గం చూసుకోవాలి, నివారణ ఉపాయాలు చూసుకోవాలి, కానీ యజ్ఞం చేయడం మానుకోకూడదు అనే అర్థం. మంచి కర్మ చేయాలి, కొన్ని లోపాలు ఉంటాయి అయినా చేయాలి. 49వ శ్లోకం.
అసక్త బుద్ధి సర్వత్ర జితాత్మ విగత స్మృహ నైష్కర్మ్య సిద్ధిం పరమాం సన్యాసేన అధిగచ్చతి. ఎవరున్నారు? రమదేవి గారు. నమస్తే అండి. సర్వత్రా అన్నింట ఆసక్త బుద్ధి ఫలమున లగ్నము కాని బుద్ధి గలవాడు, జితాత్మ ఆత్మను జయించినవాడు, విగత స్పృహ ఫలేచ్ఛ లేనివాడు, సంన్యాసేన కర్మ ఫలత్యాగము చేత పరమాం నైష్కర్మ్య సిద్ధిం ఉత్కృష్టమైన కర్మ త్యాగ సిద్ధిని అధిగచ్చతి పొందును. తాత్పర్యము. కావున కౌంతేయ మనుజుడు సర్వకార్యములందు అంటే అమ్మా ఓ అని చెప్పారు. కావున అది నిజానికి కౌంతేయ మనుజుడు సర్వకార్యములందున ఫలము నాపేక్షింపక ఆశలను విడిచి సన్యాసముతో ఫలత్యాగముతో నైష్కర్మ్య సిద్ధిని పొందును. ఇది కర్మ త్యాగము వలన పొందు సిద్ధి ఉత్కృష్ట త్యాగము. నమస్తే. ఏమిటి పెట్టాలి? ఏది త్యాగము? ఫలాపేక్షము, ఆశలను విడిచిపెట్టాలి. ఫలత్యాగం. ఫలత్యాగం నైష్కర్మ్య సిద్ధి అంటే కర్మను త్యాగం చేయడం కాదు, కర్మ ఫలాన్ని, ఆశలను, ఆసక్తిని విడిచిపెట్టడం. అది సరైనటువంటి త్యాగం, ఉత్కృష్ట త్యాగం అన్నారు. సన్యాసేన అధిగచ్చతి. సన్యాసం ద్వారా. ఏ సన్యాసం ద్వారా? కర్మ ఫలం, ఫలత్యాగం. జితాత్ముడై ఉండాలి. ఆత్మను జయించాలంటే ఏ ఆత్మను జయించాలి? జితాత్మ అంటే ఆత్మను జయించిన వాడు. విగత స్పృహ, ఏ స్పృహ ఉండకూడదు. లాభం కలగలేదు, నష్టమైంది, తక్కువ లాభమైంది, ఇటువంటి ఏమి ఉండకూడదు. కర్మఫల త్యాగం చేతనే పరమాం నైష్కర్మ్య సిద్ధి అంటే నిష్కామ కర్మ అవుతుంది. ఇక్కడ పరమ నిష్కర్మ సిద్ధి అనమాట. దానివల్ల ఏం జరుగుతుంది? ఆ త్యాగం వల్ల మోక్షం లభిస్తుంది. విగత స్పృహ, లాభ నష్టాలు, సుఖ దుఃఖాలు ఏమి ఉండదు, ఏ స్పృహ ఉండకూడదు. జితాత్మ అంటే ఆత్మను జయించిన వాడు. అంటే ఏ ఆత్మను జయించిన వాడు అంటే ఏడుపు, సుఖము, దుఃఖము, సుఖపడము, దుఃఖపడము, ఏడవడము, సంతోషపడము, సంతృప్తి పడము ఏమి ఉండకూడదు. మనం అంటాం కదా, ఆత్మ సంతృప్తి, ఆత్మశాంతి, ఆత్మానందం. ఏమి సంబంధం లేదు, ఏమి లేకుండా ఉండాలి. మనశ్శాంతి అంటాం, ఆత్మశాంతి అంటాం. మనశ్శాంతి ఆత్మశాంతి కొరకు కాదు. నిజానికి మనశ్శాంతి లభించింది, అయిపోయిందా? కాదు. ఆత్మశాంతి అయింది, అయిపోయిందా? కాదు. ఆత్మసంతృప్తి అయిందా? కాదు. ఇవన్నీ కాదు, ఏది కాదు. నిష్కామకర్మ చేసి మోక్షం పొందడమే. అది పరమాం అన్నారు. పరమాం నైష్కర్మ సిద్ధి. అది పరమ నిష్కర్మ సిద్ధి. దానికోసం ప్రయత్నం చేయాలి. 50వ శ్లోకం. యత్ అహంకారం యదహంకారమాశ్రిత్య నా యోత్స్య ఇతి మన్యసే మిథ్య ఏవ వ్యవసాయః తే ప్రకృతి త్వాం నియోక్ష్యతి. నియోక్ష్యతి. కృష్ణుడు అర్జున్ అంటున్నాడు, నేను చంపను అనడం కూడా అహంకారం అంటున్నాడు. నేను యుద్ధం చేయను అది ఏది అంటున్నాడో అది అహంకారమేనట. 50వ శ్లోకం. ఎవరున్నారు? కృష్ణారావు గారు. ఓం నమస్తే గురుజీ. 50వ శ్లోకం. యత్ అహంకారం ఆశ్రిత్య, ఏ అహంభావం ఆశ్రయించి నా యోత్స్యే ఇతి మన్యసే, యుద్ధము చేయనని ఎంచుచున్నావో, తే వ్యవసాయ మిథ్యా ఏవ, ఆ నీ ప్రయత్నము వ్యర్థమే. ప్రకృతి త్వాం నియోక్ష్యతి, స్వభావం నిన్ను యుద్ధమునందు ప్రవర్తింపచేయును. తాత్పర్యం: అహంకార భావముతో యుద్ధము చేయును అని అనుచున్నావు అర్జున.
ఈ నీ పలుకు ప్రయత్నము సఫలములు కావు, వ్యర్థములగును. కారణము ఏమనా, నీవు క్షత్రియుడవు, నీ స్వభావము క్షాత్రము, అది నిన్ను యుద్ధమున ప్రవర్తింపజేయును. ఓం నమస్తే గురు. నీ స్వభావం ఏమిటి? నిజానికి శత్రుడు కాబట్టి క్షాత్రం ఉంటుంది, రజోగుణం ఉంటుంది. నీ స్వభావం అది కదా, మరి యుద్ధం చేయని ఎందుకు అంటున్నావు? అహంకారం. నీ యుద్ధం చేయని ఎందుకంటు, నీ స్వభావం అది కాదు కదా. సాత్విక ప్రవృత్తి కాదు, సాత్విక స్వభావం కాదు నీది. నువ్వు క్షత్రుడివి, ఎన్ని యుద్ధాలు గెలిచినావు, విజయుడివి నువ్వు. నీ గుణం అది కాదు, నీ స్వభావం అది కాదు, నీ ప్రకృతి అది కాదు. ప్రకృతి అంటే స్వభావం. నీ వ్యవసాయం అంటే ప్రయత్నం. ఇప్పుడు మనం వ్యవసాయం అంటాం కదా, అది ప్రయత్నం. వ్యవసాయంలో ప్రయత్నం, పురుషార్థం ఎక్కువ ఉంటుంది, శ్రమ ఉంటుంది. నీ యొక్క వ్యవసాయము ప్రయత్నము మిథ్య అవుతుంది, వ్యర్థం అయిపోతుంది. నీ ప్రకృతి ఏంటి? ప్రకృతి త్వాం నిన్ను, అంటే నిన్ను, నీ ప్రకృతి అవుతుందో త్వాం నిన్ను నియోక్షతి నియమింపజేస్తుంది, అంటే నిన్ను అక్కడ అపాయింట్ చేస్తుంది. నియోక్షతి నిన్ను ప్రవర్తింపజేస్తుంది, నిన్ను అందులో ఉంచుతుంది. నీ స్వభావమే, నీ క్షేత్ర స్వభావమే, నీ రజోగుణమే. నీ రజోగుణం ఉంచుకొని అది కాదని ఎందుకు అంటున్నావు అంటే నీ అహంకారం అది. ఇత అహంకారం ఆశ్రిత్య, అహంకారాన్ని ఆశ్రయించి, అహంభావం ఆశ్రయించి నువ్వు ఇలా అంటున్నావు. ఏమంటున్నావు? నా యోత్స్య ఇది మన్యసే. యోత్స్య అంటే యుద్ధం చేయనని, నేను యుద్ధం చేయను అని అనుకుంటున్నావు. మన్యసే ఎంచుచున్నావు, అనుకుంటున్నావు. అది తప్పు. నీ స్వభావం అది కానే కాదు. ఎందుకు దాచుకుంటున్నావు? మీ స్వభావం ఎందుకు దాచుకుంటున్నారు మీరు అర్జునుడు కాదు. ఇప్పుడు మీరు మీ స్వభావం ఎందుకు దాచుకుంటున్నారా నేను అడుగుతున్నాను. దాచుకుంటున్నారా లేదా చెప్పండి నిజంగా. గురూజీ ఎన్నో సందర్భాల్లో మీ స్వభావాలు కావు, మీ స్వభావాలు కాకుండా దాచుకుంటున్నారు ఎన్నోసార్లు. మంచి స్వభావాలు ఉంచుకొని కూడా ఒకసారి మంచి స్వభావం కూడా దాచుకుంటున్నారు మీరు కదా. సాత్విక స్వభావం ఉంటుంది లోపల, కానీ అలా ఉండం మనం. ఒక్కోసారి నటించాల్సి వస్తుంది, రాజసికం చూపించాల్సి వస్తుంది, కోపాన్ని ప్రదర్శించాలి, చేయాల్సి వస్తుంది, రజోగుణం చూపించాల్సి వస్తుంది. కానీ అర్జునుడు రజోగుణం ఉంచుకొని ఏ గుణం చూపిస్తున్నాడు? సాత్విక గుణం. సత్వగుణం చూపిస్తుంది. తప్పు కదా, నేను అది కాదంట అనడం. మీరు పులి అంటే నేను పులిని కాదనుకోవడం అది కూడా అహంకారమే. పులి నేను పిల్లి అనుకోవడం కూడా అహంకారమే కదా. అహంకారం అంటే ఎక్కువ చెప్పుకోవడం కాదు, తగ్గించుకోవడం కూడా అహంకారమే. నేను క్షత్రుని యుద్ధం చేస్తా, అది పోయి నన్ను చంపేసుకోండి అంటే తగ్గినట్టే కదా. అర్జునుడు తగ్గాడు కదా. నేను క్షత్రుని యుద్ధం చేస్తా, చంపేస్తా అనలేదు. నేను యుద్ధం చేయను, నన్ను చంపేసుకోండి, భిక్షాటనం చేసుకుంటాను, తగ్గించుకున్నాడు. అంటే నా స్వభావం అది కాదని ఒప్పుకుంటున్నాడు. తప్పు కదా, అహంకారం అది. మీరు కూడా నేను కూడా ఇవే పనులు చేస్తాం. మన స్వభావం వేరు, మనం చేసిన వ్యవహారం వేరు, లోపల వేరు బయట వేరు. అవునా కాదా? ఈ పని చేయకండి, లోపల ఏది ఉంటే ఉండాలి. మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మన. ఎవరు మహాత్ములు? మనసులో ఉన్నట్టు మాటలు ఉన్నట్టు వ్యవహారంలో ఉన్నవాడే వాడు మహాత్ముడు. మనస్యన్యత్ వచస్యన్యత్ కర్మణ్యన్యత్ దురాత్మ. అలా ఉంటే దురాత్మ అవుతాం. మనం దురాత్మ కాకూడదు, లోపల ఉన్నది బయట. కాకపోతే సందర్భం చూసుకుని వ్యవహారం చేయండి, జాగ్రత్త. సందర్భం లేకుండా వ్యవహారం చేస్తే మరి ఇరుక్కుపోతాం, జాగ్రత్తగా ఉండండి. ఇక పెద్దాం. ప్రశ్నలు సందేహాలు ఏమైనా ఉన్నాయా? ఏం అర్థం చేసుకున్నారు ఈ వర్ణాల గురించి? బయట ఇది పెద్ద పెద్ద సమస్య ఉంది. ఏళ్ళుగా ఎన్నో ఏళ్ళు వచ్చి 1000 ఏళ్ళ నుంచి కూడా ఉండొచ్చు, 1000 ఏళ్ళు అయిపోండొచ్చు వర్ణాల పేరుతో. ఇప్పుడు కూడా అదే సమస్య. అందుకే ఇటువంటి విషయాలు బాగా ప్రచారంలోకి రావాలి.
అందరికి తెలియజేయాలి. అది కాదు వర్ణం అంటే, అది కాదు. వర్ణం అనగానే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనగానే ఈ పదాలు వాడి, ఈ పదాలు వాడ మానుకోవాలి. లేకపోతే పదాలు మానుకోండి, కానీ వ్యవస్థ మాత్రం అదే కదా. అదే వేద మంత్రం ప్రమాణం చెప్తారు. బ్రాహ్మణ ముఖాద ఉంది కదా, అంటే బ్రాహ్మణ ముఖం నుంచి పుట్టినట్టు, క్షత్రులు భుజాల నుంచి పుట్టినట్టు, శూద్రులు పాదాల నుంచి పుట్టినట్టుగా. దాని అర్థం అది కాదు. శరీరంతో పోలుస్తూ, సమాజాన్ని శరీరంతో పోలుస్తూ చెప్పడం జరిగింది. అది ముఖం నుండి, తల నుండి ఎవరు పుట్టరు, భుజాల నుండి ఎవరు పుట్టరు, పొట్ట నుండి ఎవరు పుట్టరు, పాదాల నుండి ఎవరు పుట్టరు. అది కాదు. ఇది అర్థం కావాలి. అవే వాటిని ప్రమాణాలు తీసుకుని అడుగుతున్నారు. తప్పది. సరే, చివరికి ఇది ఒకటి అర్థం చేసుకోండి. మీరు లోపల ఏంటో చూసుకోండి, అది ఒప్పుకోండి. ఎన్నోసార్లు శాంతి ఇష్టం, మనకు సుఖం ఇష్టం, ప్రశాంతంగా ఉండడం ఇష్టం, ఏకాంతంగా ఉండడం ఇష్టం, మంచిగా ఉండడం ఇష్టం. కానీ మంచిగా ఉండలేకపోతాం. మన స్వభావాలు వేరు, మనం చేసే వ్యవహారం వేరు. మనకు వైదిక ధర్మం అంటే ఇష్టం, యజ్ఞ యాగాలంటే ఇష్టం, కానీ ఒక్కోసారి అవి లేనట్టు కూడా ఉండాల్సి వస్తుంది. జాగ్రత్త ఉండండి, వ్యవహారంలో జాగ్రత్త ఉండండి. సరేనా? ఇంకెవరైనా ప్రశ్నలు, సందేహాలు? ఏం చేద్దామా? ఆసనం మార్చుకోండి. నడుము, వీపు, మెడ, తల నిటారు ఉంచుకోండి. కళ్ళు మూసుకోండి. ఒకసారి దీర్ఘ శ్వాస ఓంకారంతో. ఓంకారం 3 సార్లు. శాంతి శాంతి శాంతి. పరమపిత పరమాత్మ. ఓం. ఓంకు వందనాలు, ప్రణామాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ వందనాలు, ప్రణామాలు. స్వామి ఆత్మానంద సరస్వతి గారికి, పండిత గోపదేవ శాస్త్రి గారికి వందనాలు, ప్రణామాలు సమర్పిస్తూ, బంధులారా, ఈ విద్యను ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. జన్మను సార్థకం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఎన్ని ఆటంకాలున్నా, ఎన్ని దోషాలున్నా దూరం చేసుకొని మన కర్మ మనం తప్పకుండా చేయాలి, విడిచిపెట్టకూడదు. ఇది ముఖ్యంగా వేదం చెప్పినా, భగవద్గీత అయినా, ఏ శాస్త్రమైనా చెప్పేది ఒకటే, మన కర్మను పూర్తి చేసుకోవాలి, విడిచిపెట్టకూడదు. ఫలాపేక్ష లేకుండా ప్రయత్నం చేయాలి. శుభం. మీ అందరికీ అభినందనలు, అభివందనాలు. పరమిత పరమాత్మ శుభాశీస్సులు. ఓం శం. సర్వేభ్యో నమో నమః. ముగించేద్దాం. ఓం నమస్తే.